ఒక పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ బైపీసీ చదువుతుంది. అదేవిధంగా చిన్న పాప 7th క్లాస్ అవుతుంది సార్. ఇది మా యొక్క బయోడేట్ సార్. థ్యాంక్ యూ సార్. హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు బొడ్డేపల్లి గన్నయ్య సార్. చెస్ట్ నెంబర్ 107 సార్ నాది. ప్రజెంట్ అయితే నేను శ్రీకాకుళం జిల్లాలో ఫీల్డ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్. ప్రజెంట్ వర్కింగ్ జీఆర్పీ సార్. మాకు 2 పిల్లలు సార్. మా పాప 10th క్లాస్ అవుతుంది సార్. బాబు ఏమో 8th క్లాస్ అవుతున్నాడు సార్. అందరికీ నమస్కారం సార్. సార్ ఫస్ట్ నెంబర్ 39 సార్. ఫస్ట్ నెంబర్ 39 సార్. నా పేరు సార్ జి రాంబాబు సార్. 8th బెటాలియన్ ఎన్లిస్ట్మెంట్ బైఫర్కేషన్లో 2017లో ప్రమోషన్ తీసుకొని 3rd బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వేసుకున్నా సార్. నాకు ఒక్కడే బాబు సార్. బీటెక్ చేస్తాను మహారాజ్ కాలేజీలో 3rd ఇయర్ సార్. ఈసీ గ్రూప్ సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. గురుగారు అందరికీ సార్. నా చెస్ట్ నెంబర్ 16 సార్. 6th కోడ్ సార్. మా గురుగారు ప్రసాద్ సార్, నారాయణ సార్ సార్. అదే సార్ సార్ నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా పీసీ నెంబర్ వచ్చేసి 1400 సార్. మన ఏసీ దగ్గర సీసీగా పనిచేసాను సార్ ఛానల్లో. నేను వైబ్రికేషన్లో కాకినాడ తోడపడడానికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ ఏఆర్లో పనిచేస్తున్నాను సార్. నాకు 3 పిల్లలు సార్. 2 అబ్బాయిలు, ఒక పాప. పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తున్నాడు సార్. సెకండ్ పాప సార్ 10th క్లాస్. వాళ్ళు రీసెంట్గా 6th మంత్ సార్ బాబుకి. నా బయోడేట్ అయితే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ సార్. నేను ఈ 2 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను. మీ అందరిని చూడడం గురించి నేను పని కట్టుకుని చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను. అసలు నా పరిస్థితి అసలు బాగలేదు. నేను ఐసీయూలో వారం రోజులు ఉన్నాను కంటిన్యూగా. నా కోసం చాలామంది నా సహోదరులందరూ చాలామంది ఫోన్ చేసి పలకరించారు, కానీ ఎవరితోనూ మాట్లాడలేకపోయినా. ఎందుకంటే నాలుగు మొత్తం మొక్కేసేసుకొని మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాను నేను. కాకపోతే థ్యాంక్ యూ అందరు నా గురించి అందరూ సపోర్ట్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. నా పేరు ప్రేమయ్య సార్. చెస్ట్ నెంబర్ 95 సార్. 8th బెటాలియన్లో ఉంది సార్. తర్వాత బీఆర్ నల్గొండ వెళ్ళినాను సార్. అక్కడి నుంచి జీవోలో మళ్ళీ సూర్యాపేట పోయినా సార్. హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు చేస్తున్నాను సార్. ప్రస్తుతానికి పోలీస్ అకాడమీలో ఇన్స్ట్రక్టర్ చేస్తున్నాను సార్. పిల్లలు వచ్చేసి 2 పాపలు సార్ నాకు. పెద్ద పాప వచ్చేసి 1st ఇయర్ సార్. చిన్న పాప వచ్చేసి 10th క్లాస్ సార్. ఇక్కడ మన లంగరాజు సన్ సిటీ దగ్గరనే అల్లంగా చదువుతున్నారు సార్. సార్ ఒకటి చిన్న ఇష్యూ సార్, తమతో ఒక షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. అయితే మనకు మార్నింగ్ ఎవ్రీడే పీటీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటుంది. ఆ 2 మినిట్స్లో సార్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వస్తాడు చిన్నగా. అప్పటిదాకా వాకింగ్ రన్నింగ్ చేసుకొని వస్తాడు సారు, మన ఆర్ఐ సార్ అప్పట్లో. అయితే వచ్చేసి నాతో పాటు 100 స్ప్రింట్ కొట్టే మొగాడు ఎవరు ఉన్నారని అంటుండే. వచ్చేసి రెడీ షూట్ అనేవాడు. షూట్ అనగానే మనందరం పరిగెత్తే వాళ్ళం, సార్ మాత్రం వెనక నిలబడేవాడు. తర్వాత అట్లా 2-3 సార్లు జర్కిలు ఇచ్చిన తర్వాత 3వసారి ఏం చేసేవాడు అంటే సార్ ముందుకు పరిగెత్తేవాడు. రెడీ షూట్ అని చెప్పేసి పక్కకు ఉండేవాడు. నేను చెప్పేంత వరకు ఎవరు రావద్దు అనేది. ఇట్లనే అనుకుంటే నువ్వు కూర్చో అనుకుంటా రెడీ షూట్ అని సార్ పరిగెత్తేవాళ్ళు. అయినా కానీ మా స్కాల్లో సార్ ఏది తీసుకోండి సార్. మన గురుగారు మన సార్ కోటేశ్వర సార్ ఉండే సార్. తర్వాత వచ్చేసి మన ఖదీర్ సార్ ఉండే సార్. తర్వాత కొన్ని రోజులు మన సంజీవరావు సార్ కూడా ఉన్నారు సార్. మాకు కొన్ని రోజులు ఉన్నారు సార్. ఇట్లా ఈ విధంగా సార్. ఇంకోటి సార్, ట్రైనింగ్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సరళ కూడా ఎవరు తెలియదు. కామన్ ప్లేస్ కన్సైన్మెంట్లో చేసిన బాగా. అయితే అది సార్ తమ దగ్గరనే తప్పించుకున్నట్టే అర్థం చేసుకోవాలి సార్. యాక్చువల్లీ ఏంటంటే సార్ మాధవరావు సార్ కూడా తెలిసి ఉండొచ్చు. అయితే నేను వచ్చేసి 1 డే లీవ్ అయినా సార్. మా బ్రదర్ వాళ్ళ చనిపోతే లీవ్ వేసి రిటర్న్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock గ్రౌండ్లో ఉండాలా. రాకుండా 9:30 అట్లా వచ్చేసాను. వచ్చిన తర్వాత సార్ వాళ్ళు లేట్ వచ్చారని చెప్పేసి 3 days CB ఇచ్చారు. అప్పటికి 3 days CB కంటిన్యూషన్ లేకుండా 1 week తర్వాత ఇచ్చారు సార్. ఎందుకంటే ఈరోజు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా సార్. అయితే 3 days CB ఇచ్చారు సార్ నాకు. 3 days CB ఇస్తే ఆ CB అనేది మాధవరావు సార్ అయితే రికార్డ్ రాసేసిండు. బట్ కాకపోతే ఏంటంటే నేను చేయలేదు సార్ ఒక్కరోజు కూడా. లేదు సార్. యాక్చువల్లీ మా గురువులకి అయితే ఎవరికి తెలియదు సార్ అసలు నాకు. అయితే లాస్ట్ రోజు మాత్రం రోల్ కాల్ అయిపోయిన తర్వాత సండే ఆ రోజు సార్ ఆ రోజు సండే అయితే లాస్ట్ రోజు అవర్ సాకు ప్లస్ జంగిల్ ప్యాచ్ రస్ వేయించారు సార్ మాకు. ఆ రోజు అయితే లాస్ట్ రోజు ఒక రోజు వేయించారు సార్. తమరే వేయించారు.
ఓకే సార్. ఇంకోటి సార్, మన ప్రసాద్ సార్ ఉంది కదా సార్, సార్ గురుగారు సార్ ఒక్కటే లాస్ట్ టైం ఫైనల్ మా గురుగారు ఎల్ఆర్పి పోయినప్పుడు మా గురుగారి మన అవును సార్ మా గురుగారు ఎల్ఆర్పి మన బేస్ క్యాంప్ అంతా అయిపోయిన తర్వాత ఎల్ఆర్పి పోయేటప్పుడు గురుగారికి కాలు పట్టేసింది గుట్ట ఎక్కుతుంటే ఆ రోజు వచ్చేసి షూ ఉంటే సార్కి సహకరించకపోతే నా దగ్గర వేరే షూ ఉంటే నా షూ సార్కి ఇచ్చేసిన, పీటీ షూ నేను తీసుకున్నాను, జనరల్ షూ సార్కి ఇచ్చేసి. గురుగారు మీకు గుర్తుందో గుర్తులేదా గురుగారు? లేదు సార్, గుర్తు చేస్తున్నా సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చెస్ట్ నెంబర్ 94 సార్, సతీష్ కుమార్ సార్ నా పేరు. జూనియర్ చిరంజీవి అంటే అందరూ గుర్తుపడతారు సార్. డ్యాన్స్ చేశాను సార్, 100% చేశాను సార్. మళ్ళీ అప్పట్లో ఏ విధంగా డ్యాన్స్ చేసానో ఇప్పుడు అదే విధంగా చేస్తాను, అదే కాంప్లిమెంట్ వస్తుంది సార్. సార్ నాకు ఒక పాప ఒక బాబు సార్. పాప వచ్చేసి 6th క్లాస్ సార్, బాబు 4th క్లాస్ సార్. చెస్ట్ నెంబర్ 94 చెప్పినాను సార్. నేను ఎదిపేట నుంచి ఆక్టోపస్కి డిప్లేస్ ఉన్నా సార్. 10 years చేసాను సార్ ఆక్టోపస్లో. తర్వాత 2019లో సైబరాబాద్ రిఫర్ చేశాను సార్. ఇప్పుడు బెల్ఫామ్లో సెంట్రల్ మెడిసిన్ బెల్ఫామ్ హైదరాబాద్ పనిచేస్తుంది సార్. మన గురుగారు రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో అక్కడ సాధన చేస్తుంది సార్. ఆక్టోపస్ టమాటా చేసిన కదా సార్. నాకు ట్రైనింగ్లో స్వీట్ మెమరీస్ ఏంటంటే సార్, నాకు ట్రైనింగ్లో స్వీట్ మెమరీస్ అంటే జిఎఫ్ సార్. జిఎఫ్ అంటే ఇక్కడ ఉన్న మా గురుగారు మా డాడీకి తెలుసు సార్, అది స్వీట్ మెమరీ సార్. థ్యాంక్ యూ సార్. 155 సార్. నేను తెలంగాణ అయిపోతే రిలీవ్ చేస్తున్నాను సార్. మాకు ఇద్దరు పాప సార్, ఒక పాప ఇంటర్ సెకండ్ ఇయర్, రెండో పాప 9th క్లాస్ సార్. అంతే సార్. కుమార్ సార్, నేను భువనగిరి యాదాద్రి జిల్లా నుండి భువనగిరి యాదాద్రి జిల్లా నుండి ఎంపీ నందు విధులు నిర్వహిస్తున్నాను సార్. భువనగిరి యాదాద్రి జిల్లా నుండి ఎంపీ నందు విధులు నిర్వహిస్తున్నాను సార్. మన రీసెంట్లీ డిసెంబర్లోనే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బాబు 10th క్లాస్ కీర్తిగా ఉద్యోగం సార్. పాప ప్రెసిడెన్సీ హై స్కూల్లో చదువుతున్నాను సార్, 6th క్లాస్ సార్. 60 సార్. చాలా అమాయకం సార్ నేను ముందు నుండి. 6th కడానికి వచ్చాను సార్. 6th అనేది సిపిఎల్లో ఉన్నాం సార్. సిపిఎల్లో కంపెనీ చూస్తుంది సార్. సార్ నాకు 2 పిల్లలు సార్. దురదృష్టమో అదృష్టం నాకు తెలియదు. బాబు మంచిగా పుట్టాడు, తర్వాత స్ట్రోక్ వచ్చింది సార్. బాబు స్ట్రోక్ రావడం, మెంటలీ డిజేబుల్డ్ అయ్యాడు సార్. ఇప్పుడు నవ్వు 18 years సార్. పాప బాగుంది సార్, పాప 8th క్లాస్ అవుతుంది సార్. సార్ నా పేరు శ్రీనివాసరావు సార్. చెస్ట్ నెంబర్ 110 ఉంటాయి సార్. స్వీట్ నెంబర్ అంటే నేను మన బెటాలియన్ పరేడ్ కమాండర్ చేశాను సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ మన గురువులందరూ కూడా పాదాలు సార్. ప్రజెంట్ 2003లో ఎంబడీ ఇమీడియట్లీగా సివిల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. సివిల్ ప్యానల్ ఏపీ స్కూల్లో ఉండి జస్ట్ 3-4 months చేశాను సార్, అంతే సార్. ప్రజెంట్ హైదరాబాద్ సిటీలోనే కమిషన్ ఆఫీస్లో రైటర్గా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు 2 పిల్లలు సార్. పాప 6th క్లాస్ సార్, బాబు 3rd క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలరాజ్ సార్. నేను చెస్ట్ నెంబర్ 171 ఫస్ట్ మెడల్ సార్. అయితే నేను 2004లో సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిపోయాను సార్. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మహాకాళి పిఎస్ కోర్ట్ కానిస్టేబుల్ చేస్తున్నాను సార్. నాకు 2 పాపలు 1 బాబు సార్. పెద్ద పాప 7th క్లాస్, చిన్న పాప 5th, బాబు 3rd క్లాస్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు రమేష్ సార్. నా చెస్ట్ నెంబర్ వచ్చి 105 సార్. 8th బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ వేస్తున్నాను. పిల్లలు వచ్చేసి పాప డర్మటాలజీ చేస్తున్నాను సార్. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 చేస్తాను సార్. కొండాపూర్లో అమీన్పూర్లో వెళ్ళినట్టు సార్. నా పేరు ఆర్ మురళీమోహన్ సాబు. చెస్ట్ నెంబర్ 24. నాకైతే ఆడపిల్లలు పిల్లేం సార్. నాకైతే ఆడపిల్లలు సార్. ఒక అమ్మాయి 8th క్లాస్, సీతంజడ, విశాఖపట్నం. ఈ ప్రెజెంట్ వర్కింగ్ సిఎస్ఎల్ విజయవాడ. సార్ సిఎస్ఎల్ ఇక్కడే సార్. సార్ అవును సార్. కనపడండి సార్. క్రికెట్ ఆడినప్పుడు నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా సార్. నా పేరు శ్రీనివాసులు. చెస్ట్ నెంబర్ 2. నేను సైబరాబాద్లో వర్క్ చేస్తున్నాను సార్. కానిస్టేబుల్లోనే వెళ్ళాను సార్. నాకు 2 పిల్లలు సార్. ఒక బాబు 2nd year చదువుతున్నాడు, ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ నమస్తే.
సార్ నా పేరు కిరణ్ కుమార్ సార్, చెస్ట్ నెంబర్ 28 సార్. మీకు గుర్తుందంటే దుర్యోధన అంతా గుర్తుకొస్తారు సార్ రైడింగ్లో. సార్ సార్ నాకు ఇవ్వరు బాబు సార్, నా భారత స్కూల్ అసిస్టెంట్ టీచర్ సార్. ఒక బాబు వచ్చేసి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో 6th క్లాస్కి మన రీసెంట్గా జాయిన్ అయ్యారు సార్. ఇంకొక బాబు 4th క్లాస్ సార్. అనంతపురం ఏరియాలో ఉన్నాను సార్. ఫీవర్లో ఉన్నాను సార్, టీండాడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నేను ఏపీ నుంచి నల్గొండ అయ్యాడు సార్. మా ఇద్దరు కొడుకు సార్. బాబు ఎంటెక్ అయిపోయింది సార్, టీసీఎస్లో జాబ్ చేస్తాను సార్. పెద్దబాబు చిన్నబాబుకు లాస్ట్ డిసెంబర్లో యూఎస్ పంపించాను. ప్రజెంట్ నల్గొండ అయ్యారు నుంచి ఐఎస్డబ్ల్యూలో ఎక్స్టెన్షన్ ఐఎస్డబ్ల్యూ బల్ ఫామ్ చేస్తుంది సార్. బెటర్ ఏపీఎస్ నుంచి ఏఆర్ మహబూబ్ నగర్ వెళ్ళాను సార్. ఆ నుంచి ఏఆర్ నుంచి సివిల్ కన్వర్షన్ వెళ్ళాను సార్. ఇప్పుడు పొలిటికల్ ఇంటెలిజెన్స్లో డిప్రెషన్లో ఉన్నాను సార్. నాకు ఇద్దరు అమ్మాయి బీఎస్సీ ఫైనల్ ఇయర్ సార్, చిన్న అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సార్. నమస్కారం. నా పేరు సురేష్ సార్, 11th బెటాలియన్ సార్. ఎఫ్ఘానిస్తాన్ తీసుకున్నాను సార్. నాకు ఇద్దరు కొడుకులు సార్. ఒకతను ఇంటర్మీడియట్ సార్, కొండాపూర్లోని నారాయణలో చదువుతున్నాను సార్. ఒక 10th సార్. 11th బెటాలియన్ నుంచి నేను ఎక్కడ వచ్చాను సార్. చాలా మంది రాలేదు, చాలా బాధపడుతున్నాను సార్. రోజు గురువు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ముందు బాధపడుతున్నాను సెట్ నెంబర్ 14 సార్. నేను కొండాపూర్లో నుంచి థర్డ్ బెటాలియన్ 2005 వెళ్ళాను సార్. థర్డ్ బెటాలియన్ నుంచి 2015లో హేర్కి వెళ్ళాను సార్. ఇప్పుడు అమలాపురం హేర్ చేస్తున్నాను సార్. నాకు ఒక బాబు సార్, విజయవాడ చైతన్య సెట్లా బాగుంది చైతన్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నమస్తే సార్. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. చెస్ట్ నెంబర్ ఫస్ట్ బెటాలియన్ 13లో వనపర్తి వెళ్ళాను సార్. ప్రజెంట్ ఇప్పుడు బిఎస్ఓ నాకు ఇద్దరు అమ్మాయిలు సార్. పాప 4th క్లాస్, పాప 1st క్లాస్. నమస్తే సార్. నా పేరు చెప్పాను సార్. సర్వీస్ కోటేశ్వరం ఉంటాను సార్. ఫస్ట్ నుంచి కోటేశ్వరం ఉంటాను సార్. అయితే కోటేశ్వరం ఉండడానికి ఒక విషయం ఉంది సార్. నగరాజ్లో కోటేశ్వరం ఉన్నారు. కోటేశ్వరం నేను చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నాను సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవుడికి పోయాను. నేను 8th బెటాలియన్లో ట్రైనింగ్లో ఒకరు తెలియకుండా మళ్ళీ కలుసుకున్నాను సార్ అక్కడ. ఆ పేరు శివాజీ చౌహాన్ గారు నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. పశుపరం సార్. పశుపరం తర్వాత ఎక్కువ ప్రైవేట్స్లో ఉన్నాను సార్. ప్రైవేట్స్ తర్వాత గుంటూరు అర్థం వచ్చాను సార్. ప్రస్తుతం ప్రోత్సాహం చేస్తున్నాను సార్. ఇద్దరు బాబు సార్. ఒక బాబు 6th క్లాస్, ఒక బాబు 10th క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ సార్. చెస్ట్ నెంబర్ 67. నేను 8th బెటాలియన్ నుంచి 2015లో ఫైబ్రికేషన్లో 9th బెటాలియన్కి వచ్చాను సార్. అక్కడ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్. నాకు బ్యాగు అందరికీ నమస్కారం సార్. చెస్ట్ నెంబర్ 22 సార్, 22 సార్, 5th స్కాడ్ సార్. నా పేరు ఇల్లన్ నాయుడు సార్. నాకు ఒక బాబు పాప సార్. బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్ సార్. సి సత్యం స్కూల్. ఇక్కడ విజయవాడలో సిపిఎల్లో చేస్తాను సార్. హాయ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. చెస్ట్ నెంబర్ 51 సార్. నా ఇద్దరు పిల్లలు సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. పాప ఎల్ఎల్బీ చదువుతుంది సార్. బాబు 10th క్లాస్ సార్. సిటీ అమృతపట్నం గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు నాగరాజు సార్. సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పనిచేసిన సార్. ఇంటి గ్రూప్లో నాకు ఇద్దరు పిల్లలు, బాబు 10th, పాప 7th. కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి అవుతుంది సార్. రెగ్యులేషన్ వచ్చి మసిల్ బండ ఇక్కడ ఉంటుంది సార్. 45 రూపీస్ సార్. నాకు ఇద్దరు బాబు సార్. బాబు 10th క్లాస్, 8th క్లాస్ సార్. సెకండ్ స్కాడ్ సార్, 47 సార్. మా ఇద్దరు పాపలు సార్. నాకు నేను ఫస్ట్ ప్రయోజనం చేస్తున్నాను సార్. ఇద్దరు పాపలు, ఒక పాప 10th క్లాస్ సార్, ఒక పాప 8th క్లాస్. గుడ్ సార్. నా పేరు హరీశ్వర్ రెడ్డి సార్. సెకండ్ స్క్వాడ్ 151 చేస్తున్నాను. ప్రజెంట్ నేను సైబరాబాద్ సిటీ స్టూడెంట్ సార్కి లైన్ వచ్చేసి సెక్రటరీగా చేస్తున్నాను సార్. నాకు ఇద్దరు బాబులు సార్. ఒకటి 7th క్లాస్, ఒకటి 1st క్లాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా నా బ్యాచ్మేట్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నేను యాక్చువల్గా వీళ్ళతో పాటు ఏమనుకోను సార్, ఒక 2 నిమిషాలు సార్.
నేను ఎవరనేది కూడా చాలామందికి తెలియదు. యాక్చువల్గా నా పేరు రోసే సార్, ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం సంతరావు సార్. నేను ఎంతో కష్టపడి ఉద్యోగానికి వచ్చాను సార్. వచ్చిన టైంలో నా సర్వీసులో నేను జీవితంలో కూడా మర్చిపోలేని వ్యక్తులు ట్రైనింగ్లో ఉన్నారు సార్. రామచంద్రమూర్తి సార్ని మర్చిపోలేను సార్. అలానే మా స్క్వాడ్ ఇన్స్ట్రక్టర్ గారు అయినటువంటి సుబ్బయ్య సారు, సాల్మన్ రాజ్ సార్ని, వీళ్ళందరికంటే కూడా కృష్ణమూర్తి సారు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాను సార్. నేను యాక్చువల్గా ట్రైనింగ్ చేసింది 16 డేసే సార్. ఈ 16 డేస్లో కూడా చాలామంది నాకు ఐడియా ఉన్నారు సార్, నేను మర్చిపోలేదు. ఈ బ్యాచ్ తోటి ఇలా షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా వీళ్ళందరికీ రుణపడి ఉన్నానని అనుకుంటున్నాను సార్. నన్ను మర్చిపోకుండా నన్ను గుర్తు చేసుకుని అక్కడ పిలిపించి అందరితో పాటు కలిసి చేయడానికి. అయితే సార్ నేను 16 డేస్ ట్రైనింగ్ చేసి అదే సంవత్సరం నోటిఫికేషన్ అంటే ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్పీకి ఇంకా భర్తీ కాకూడదు అనుకుని వెళ్ళిపోయాను సార్. ఇంత దారుణంగా ట్రీట్ చేస్తా ట్రైనింగ్లో అట్లా అన్ని ఇబ్బందిగా మెంటల్గా సఫర్ అయ్యాను సార్. నేను ఇక ఉండలేకే 16 డేస్ తర్వాత నైట్ చెప్పపెట్టకుండా వెళ్ళిపోయాను సార్. యాక్చువల్ నా చెస్ట్ నెంబర్ 12 అని అనుకుంటున్నాను సార్, నాకు చెస్ట్ నెంబర్ కూడా గుర్తులేదు. వెళ్ళిపోయిన తర్వాత అదే సంవత్సరం సివిల్ నోటిఫికేషన్ పడితే సివిల్కి భర్తీ అయ్యాను సార్. 2009లో ఆర్ఎస్ఐగా మళ్ళీ ఏదైతే వద్దనుకున్నానో అదే ఏపీఎస్పీకి ఆర్ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను సార్. సెలెక్ట్ అయ్యాను కానీ బెటాలియన్ అయితే చేయలేదు సార్. నేను మొత్తం గ్రేవౌండ్స్లోనే చేశాను. నేను గ్రేవౌండ్స్కి వెళ్ళిన తర్వాత మన భూషణ్, హరి, సత్యానందం, నేను ఎర్రడు అని పిలుస్తాను సార్, నాకు బాగా ఆత్మీయంగా ఉంటాడు. అందరం కలిసి గ్రేవౌండ్స్లో చేశాను సార్. గ్రేవౌండ్స్లో కూడా నేను చాలా కష్టపడి చేశాను సార్. శంకరే సార్ కూడా నాకు తెలియదు, మన ఇన్స్ట్రక్టర్ అని చెప్పారు సార్. అక్కడ 2011 నుండి 17 వరకు 17 ఏప్రిల్లో నాకు కన్వర్షన్ వచ్చింది సార్. కన్వర్షన్ వచ్చేసాను సార్. ప్రజెంట్ ఇప్పుడు గుంటూరులో చేస్తున్నాను సార్. కన్వర్షన్ సార్. ప్రజెంట్ గుంటూరు నేను 2009 బ్యాచ్ ఆర్ఎస్ఐను సార్. నాకు ఈ అవకాశం కల్పించిన నా తోటి సహోదరులందరికీ చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ముగ్గురు పిల్లలు సార్, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మా పెద్ద పాప 8th, చిన్న పాప 7th సార్. నా కొడుకు 4th సార్. యాక్చువల్గా నేను చనిపోవలసిన మళ్ళా బతికాను సార్. గ్రేవౌండ్స్లో 2013 ఏప్రిల్ 17వ తారీఖు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్లో ప్రసాద్ సార్ ఒక ఆర్ఐ గారు చనిపోయారు సార్. మన శంకరే సార్ని యాక్చువల్గా శంకరే సార్ కూడా చచ్చిపోయేవాడు. శంకరే సార్ మేమందరం సర్వే అయ్యి వచ్చాను సార్. 40 km ఛత్తీస్గఢ్ నుంచి నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను సార్. ఆ ఇన్సిడెంట్లో నేను కూడా ఉన్నాను సార్, వన్ ఆఫ్ ద మెంబర్ సార్. అవును సార్. సార్ నాకు దాంట్లో ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. నా చెస్ట్ నెంబర్ 141 సార్. నా పేరు వెంకటకృష్ణ సార్, అలియాస్ గోపాలకృష్ణ సార్. సార్ నేను గ్రహాన్స్ 15 years చేశాను సార్. ఇప్పుడు అమలాపురం ఏఆర్లో ఉన్నాను సార్. నాకు ఒక బాబు సార్, 3.5 years సార్. నమస్కారం. నాకు అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ భాస్కర్ సార్, చెస్ట్ నెంబర్ 44, 4th స్క్వాడ్ సార్. నేను ఏడుపేటల నుండి కన్వర్షన్ ఏఆర్కి వెళ్ళి అక్కడ సూర్యాపేట జమదార్ ఉంది సార్. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో పిఎస్ఓ చేస్తాను సార్. మినిస్టర్ సత్యవతి రాథోడ్ మేడం దగ్గర మెయిన్ పిఎస్ఓ చేస్తాను సార్. నాకు 2 పిల్లలు సార్, బాబులు సార్. పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, విప్రోలో జాబ్ చేస్తున్నాడు సార్. చిన్న బాబు నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తుంటూ సివిల్స్ ప్రిపేర్ చేస్తున్నాడు సార్. అయితే సార్ ఒకటే 1 minute సార్, చిన్న విన్నా సార్. నేను ట్రైనింగ్కి వచ్చే ముందే నాకు బాల్యమే ఉంది సార్. 2 పిల్లలు సార్. నేను ట్రైనింగ్లో జాయిన్ అయినా అదే రోజు మా చిన్న బాబు పుట్టింది సార్. నేను ట్రైనింగ్ సంతోషం వచ్చినాక పిల్లల మీద అప్పుడే చిన్న వయసు సార్. నాకు 17 years, మా వైఫ్కు 14 years సార్. అప్పుడు వచ్చి ట్రైనింగ్ చేస్తుంటే కూడా అన్నింటిలో చేసేది కానీ అంత మూడిగా ఉంటుంది సార్. ఆ టైంలో నాకు గురువు ప్రసాద్ సార్ దగ్గర తీసుకొని ఒక తండ్రిలాగా నాకు అన్ని ధైర్యం చెప్పుకుంటా, బాబు నువ్వు ఇట్లా కష్టపడితే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తుందని చెప్పి నాకు ప్రసాద్ సార్ చాలా నాకు హెల్ప్ చేయండి సార్. సార్కు సభాముఖంగా అందరికీ నాకు బాలాగపడుతున్నాను సార్. నమస్కారం. గురువులందరికీ నమస్కారం సార్. నా పేరు రాంబాబు, చెస్ట్ నెంబర్ 25 సార్, 7th స్క్వాడ్. ప్రస్తుతానికి 9th బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్. బీడబ్ల్యూ గ్రూప్లో గ్యాస్ ఇన్ఛార్జ్ సార్. నాకు ఒక అమ్మాయి సార్, అమ్మాయి ఇంటర్ చదువుతుంది సార్, కేంద్రీయ విద్యాలయం ఇంటర్వ్యూ. మన బ్యాట్స్మెన్స్ అందరి తరపు నుంచి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సార్. మన ట్రైనింగ్లో ఇచ్చే క్వాలిటీ
ఆ ట్రైనింగ్ మా స్క్వాడు ఈ స్క్వాడు అని సంబంధం లేకుండా ప్రతి ఒక్క గురువు గారు అందరూ గురువులతోనే సమానం. ఫస్ట్ స్క్వాడు, సెకండ్ స్క్వాడు, థర్డ్ స్క్వాడు కాకుండా ఆ బ్యాచ్ అంతా. అయితే మేమంతా చాలా రుణపడి ఉన్నాం సార్. మీ ఒక క్వాలిటీ, ఒక ట్రైనింగ్ మేము తీసుకున్నందుకు మంచి క్వాలిటీ, మంచి మంచి నాణ్యతతో కూడిన ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు. మేము ఇన్నాళ్ళు ఒక్కొక్కరికి కొంతమంది నా బ్యాచ్లోనే 50 సంవత్సరాలు ఉన్నారు, నాకు ప్రస్తుతానికి 46 సంవత్సరాలు. ఇందాక మన సోదరులు కూడా ఆల్మోస్ట్ 40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు సార్. మేము ఇప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండి ఈ యొక్క కాలానికి అనుగుణంగా కుర్రోళ్ళతో ఆరోగ్యంగా పోటీ పట్టు ఉద్యోగం చేస్తున్నామంటే మీ యొక్క ట్రైనింగ్ క్వాలిటీ మాకు చాలా ఉపయోగపడింది సార్. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ మీ అందరికీ. నమస్తే సార్. గురువులందరికీ నమస్కారం సార్. నా చెస్ట్ నెంబర్ 18 సార్. చెస్ట్ నెంబర్ 18 సార్. నేను అమలాపురం ఏఆర్కి వెళ్ళాను సార్. అమలాపురం అడ్మినిస్ట్రేటివ్ రిజర్వ్ చేస్తున్నాను సార్. నాకు 2 పాపలు, చిన్న పాపలు సార్. థ్యాంక్ యూ సార్. స్కాట్ మోహన్ సార్. ట్రైనింగ్ చేసిన తర్వాత గ్రౌండ్స్కి వెళ్ళిపోయాను సార్. గ్రౌండ్స్లో 18 years చేశాను సార్. అక్కడ నుండి ఇప్పుడు మన సైబరాబాద్లో చేస్తున్నాను సార్, సిటీసీలో ట్రైనింగ్ సెంటర్లో. నాకు నలుగురు బాబులు సార్. ఒకరు 8th క్లాస్, ఒకరు 7th క్లాస్, ఒక 4th క్లాస్ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ నేను ఫస్ట్ బెడాల్కి వెళ్ళాను సార్. 8th బెడాల్ ట్రైనింగ్ చేసి ఫస్ట్ బెడాల్లో వచ్చేసి నేను ఆర్మర్ గ్రూప్లో నేను ఫస్ట్ ఐజీ స్పోర్ట్స్ చేశాను సార్. 8 సంవత్సరాలు చేశాను సార్. ఐజీ స్పోర్ట్స్ సార్, స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్. అందులో హుసేసార్లో కోటింగ్ చేశాను సార్. ఆల్ ఇండియాలో 8 మెడల్స్ ఉన్నాయి సార్ నాకు. గోల్డ్ మెడల్తో కలిపి 5 ఇంక్రిమెంట్లు ఎక్స్ట్రా ఉన్నాయి సార్ నాకు. బస్ అలాగే మా బ్యాచ్లో అందరూ ఏఆర్కి వెళ్ళిపోతే కొద్దిగా ఫీల్ అయిపోయింది సార్. అందరూ ఏఆర్కి వెళ్ళిపోతున్నారు, రెడ్ బెల్ట్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి మా బ్యాచ్ లాస్ట్ వెళ్ళేవాళ్ళకనే నేను ఏఆర్ఎస్ అవ్వాలనుకున్నాను సార్. నా కోరిక నెరవేరింది సార్. మీరందరూ దీవుల్లో నాకు గురువుల దీవులు అన్నీ ఉన్నాయి సార్. ఎప్పుడు మేము మీకు కాంటాక్ట్ ఉంటాం సార్. కంపల్సరీ మీకు రిటైర్డ్ అయిపోయినా సార్, ఏమైనా సర్వీస్ ఉందంటే మేము కంపల్సరీ మీకు సర్వీస్ చేయడానికి ఉన్నాం సార్. మా బ్యాచ్ తరఫు నుంచి మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా గురువులు తెలంగాణలో ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా కూడా సార్ ఎనీ టైం మీకు 24/7 ఇప్పుడు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం సార్. మీకు ఎటువంటి సహాయం కావాల్సిన గురువులుగా మీరు రిటైర్ అయిపోయినా కూడా మేము సేవ చేయడానికి ఉన్నామని చెప్పినాం సార్. సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్. పెద్ద పాప 2 పాపలు సార్. 10th క్లాస్ సార్, 6th క్లాస్. బాబు వచ్చి 4th క్లాస్ సార్. ప్రజెంట్ అయితే ఆక్టోబర్లో చేస్తున్నాం సార్. మా గురువు గారి దగ్గర చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చెస్ నెంబర్ 62 8th బెడాల్ సార్. వి నారాయణరావు. నాకు పాప బాబు సార్. పాప 5th క్లాస్, బాబు 10th క్లాస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ సిపిఎల్లో ఉంది సార్. అటాచ్మెంట్లో ఎస్సీబీలో చేస్తున్నాం. ఆల్రెడీ చెస్ట్ నెంబర్ 77 సార్. విశ్వ సార్ బాగా గుర్తు సార్. వేరే శిష్యులు ఎవరు అక్కడి నుంచి మనకు సెలక్షన్ తర్వాత వాలీబాల్ స్టేట్ టీమ్కి వెళ్ళాం సార్. 7 ఆల్ ఇండియాలో ఆడారు సార్. ఒక ఆల్ ఇండియా క్యాంప్ అవుట్ చేశాను సార్. తర్వాత అక్కడి నుంచి ఇండియా సీఎం సెక్యూరిటీ, పర్మనెంట్ సెక్యూరిటీ 90కి వెళ్ళాం సార్. రాజశేఖర సార్ దగ్గర 4 సంవత్సరాలు, రాజశేఖర్ గారు ఫుల్ పీరియడ్, తిరుపతి ఫుల్ పీరియడ్, కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ చేశాను సార్ 19లో. అక్కడి నుంచి స్పెషల్గా 24 చేయాలి. ఆర్టీ డిపార్ట్మెంట్ కంపల్సరీగా విజయపట్నం కంపల్సరీ అవుతుంది. 2 పిల్లలు సార్. 7th క్లాస్ దగ్గర 9th క్లాస్ వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. ఒక్కసారి థ్యాంక్ యూ గారు ఇక్కడ రండి. సర్వీస్ సమీక్షంగా థ్యాంక్ యూ గారు రావాలని కోరుతున్నాను. రీసెంట్గా సార్ సార్ నేను యాక్చువల్గా ఐజీపీలో 14 years చేశాను సార్. తర్వాత సిఎస్ఎల్ఏ చేస్తాను సార్. 2 బాబులు సార్. నా పేరు వై సూరపతి సార్. నా చెస్ట్ నెంబర్ 132 సార్. నాకు 2 పిల్లలు సార్. బాబు పాప. బాబు 9th క్లాస్, పాప 5th క్లాస్ సార్. నేను గ్రౌండ్స్లో ఎక్సైజ్ చేశాను సార్. ప్రస్తుతం డ్యూటీ సిపిఎల్లో చేస్తాను. నమస్కారం సార్. నా పేరు శ్రీనివాసరావు సార్. నమస్కారం సార్. నా పేరు శ్రీనివాసరావు సార్. సిస్టమ్ 142 సార్. ఆక్టోపస్లో చేస్తాను సార్ ప్రజెంట్. అరే సార్ ఇంట్లో అన్నీ సార్ ఇంట్లో పాప 2 పాపలు సార్. మా పాప 10th క్లాస్ సార్. మా పాప 7th క్లాస్ సార్.
వాడు డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు వచ్చు కదా, ఈ మధ్య వచ్చినట్టున్నావు. ఇన్సూరెన్స్ 2 చేయించాను. అప్పుడు శ్రీనివాస్ సార్, నేను ప్రజెంట్ సీజన్లో పనిచేస్తాను సార్. నాకు 2 పిల్లలు సార్. గుడివాళ్ళకి నమస్కారం సార్. నా సెషన్ నెంబర్ 10 సార్. నా పేరు కోడేశ్వరరావు సార్. 8 బెడ్రూమ్ నుంచి గుంటూరుకి వచ్చాను సార్. ప్రజెంట్ అయితే గుంటూరు గారిలో ఇల్లు నిర్వహిస్తున్నాను సార్. నాకు 3 ఆడపిల్లలు సార్. పెద్ద పాప వచ్చి 10th క్లాస్ సార్. రెండో పాప 8th, మూడో పాప 6th సార్. వెళ్ళాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సెషన్ నెంబర్ 21 సార్. 8 బెడ్రూమ్ ఏపీఎస్పీ చేసిన తర్వాత ఏఆర్కి వెస్ట్ గోదావరి వెళ్ళాను సార్. వెస్ట్ గోదావరి ఏఆర్కి చేసిన తర్వాత మళ్ళీ సివిల్ కన్వర్షన్ వెళ్ళాను సార్. ఇప్పుడు సివిల్ కన్వర్షన్ 20 పోలీస్ స్టేషన్లో చేస్తాను సార్. నాకు బాబు పాప సార్. బాబు 7th క్లాస్ చదువుతారు సార్. పాప 3rd క్లాస్ సార్. అంతా హ్యాపీ సార్. నమస్కారం సార్. సెషన్ నెంబర్ 167 సార్. నా పేరు ఉదయ సార్. 11th బెటాలియన్ వెళ్ళి 13th బెటాలియన్ వెళ్ళాను సార్. 13th బెటాలియన్ వెళ్ళి కరెక్ట్గా వెళ్ళాను సార్. అమ్మాయిలకు అబ్బాయి సార్. పెద్ద అమ్మాయికి డైరెక్ట్ చేసేది ఒక పాప. చిన్న అమ్మాయి ఎంపార్మెంట్స్ అయిపోయింది సార్. జాబ్ చేస్తాను సార్. బాబు వచ్చేసి ఎంపీ చేసింది సార్. జాన్ కృపాకర్ 2002 నుంచి 2009 వరకు ఏపీఎస్పీ 8 బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేశాను. తర్వాత 2019లో ఈ పంచాయత్ సెక్రటరీగా నాకు కడప జిల్లాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 3 years నుంచి నేను పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జనవరి 14th మా మేడం కడపలో. థ్యాంక్ యూ. మీరు అడిగారు, సందేహం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుకోండి, లేకపోతే మన ఇన్స్పెక్టర్ సార్ అనుకోండి, లేకపోతే ఎవరు అనుకోండి, అడిషనల్ ఎస్పీ గారు శ్రీ రామచంద్రమూర్తి గారికి, అలాగే సిఐ గారు శివాజీ గారికి, వారికి పెద్ద ర్యాంకులో ఉన్నారు కాబట్టి వారు సంబోధిస్తున్నాను. తోటి వాళ్ళందరూ కూడా నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సక్సెస్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు అందరూ కలిసి చేసుకున్నారు, మీ ఫ్యామిలీతో చేసుకున్నారు, మీ కొలీగ్స్ చేసుకోవడం అనేది కావాలి. కానీ ఇంతమంది ఇన్స్ట్రక్టర్లతో కలిసి చేసుకోవడం అనేది అది మీ అదృష్టం ఒకటి. తర్వాత ఏంటంటే, మీరు ట్రైనింగ్లోనే కేవలం మమ్మల్ని చూశారు. 9 months ట్రైనింగ్లో మాతో అటాచ్మెంట్ అనేది చూశారు. ఆ తర్వాత ఏమైపోయారంటే, మా నుంచి లివింగ్ మీరు వెళ్ళిపోయినా ఇప్పటికి 22 సంవత్సరాలు 21 సంవత్సరం అవుతుంది. తిరిగి మళ్ళీ ఇదే బ్యాచ్, అదే ఇన్స్ట్రక్టర్లు మళ్ళీ మీతో కలుపుకొని ఈ అకేషన్ అనేది ఏర్పాటు చేశారు చూడు, అది చాలా గొప్పది, అది మనవరాంది. ఇంకోటి ఏంటంటే, ఈ అంటే ఏదైతే ఈ ఫిగర్ ఉందో, అంటే ఇన్స్ట్రక్టర్ ఫిగర్ ఏదైతే ఉందో, ఇది మళ్ళీ లాస్ట్ 3 వరకు కూడా మీరు మర్చిపోలేనటువంటి
మెమరీ. అవునా కాదా? రైట్. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాచ్లో కల్లా ఎంతోమంది 161 మంది ఈ బ్యాచ్ మొత్తం. దాంట్లో ఒక్కరు మాత్రం మిస్ అయ్యారు. దాంట్లోనే అయిపోయింది మన రోసీ గారు. ఆయన నెంబర్ సెస్ నెంబర్ 12. అర్థమైందా? నేను యాక్చువల్గా ఈ అబ్బాయి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా తల ఎత్తుకునే బ్రతకాలనుకుంటారు కానీ తల దించుకుని బ్రతకదు. అటువంటి యాటిట్యూడ్లో ఉన్నటువంటి వ్యక్తి మన వ్యవస్థ ఎటువంటిదంటే పోలీసు వ్యవస్థ కొన్ని అధికే ఉండాలి, కొన్ని రేంజ్లో ఉండాలి. దానికి ఆయన ఏమైపోతుంటే సమతుల్యం కాలేకపోయారు. అందుకని జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినా అదృష్టం అనేది ఆయన వదిలిపెట్టలే. మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకొచ్చింది, మన దగ్గరికి తీసుకొచ్చింది. ఈయన ముఖ్యమైన వ్యక్తి. మీ బ్యాచ్ల కల్లా గొప్ప చెప్పుకోదగ్గ వ్యక్తి ఈయన. ఇక రెండోది ఏంటంటే మన సాహు ప్లస్ శ్రీని. వీళ్ళిద్దరికి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ మీరు అందరికీ గురువులే, మీ అందరికీ గురువులే. కానీ మీ ఇద్దరి గురించి ఒక రామచంద్రమూర్తి గారు ఎలా ఉండేవారంటే రామచంద్రమూర్తి సార్ గురించి ఒక మాట చెప్తా. అంటే ఇక్కడ మీరు మీ గురించి చెప్పే ముందు అది చెప్తా. రామచంద్రమూర్తి సారు కానీ శివాజీ సార్ కానీ లేకపోతే మన అశోక్ కుమార్ సార్ కానీ ఈవెన్ మన కమాండెంట్ గారు మీ చేరు ఉన్నప్పుడు కానీ ఆ కమాండెంట్ గారి వాళ్ళ యొక్క సహకారంతో నేను మీ బ్యాచ్ని 9 months కూడా విరామం లేకుండా పూర్తి సంపూర్ణంగా మీకు న్యాయం చేశాం. అది చేసామంటే కారణం ఏంటంటే ఇదని చెప్పుకోవాలి. ఆ ఘనత నాకు కాదు, మీరు అందరూ కోఆపరేట్ చేయబట్టి నేను ఇంత సక్సెస్ అయ్యాను. నేను కోఆపరేషన్ లేకపోతే చేయలేము. అయితే ఏంటంటే రామచంద్రరావు సార్ ఎప్పుడు కూడా శ్రీను సాహు నా బీఓఎసి నా పీపీటీ ఈ రెండు మామూలుగా పీటీ ఉన్నప్పుడు అడిగేవాడు కాదు. ఈ రెండు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ మేజర్ వాళ్ళిద్దరు ఎక్కడ మేజర్ వాళ్ళిద్దరు ఎక్కడ అంటే వీళ్ళు దాయలేక వీళ్ళు దాచుకోలేక ఏం చెప్పాలి అర్థం కాక సుబ్బరాజు లేకపోతే తండ్రి నారాయణ ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక టోకెన్ వాళ్ళిద్దరికి ఏదో ఒక టోకెన్ ఇచ్చేట్రా అరకోటే అని చెప్పేటవాడు. అయినా సరే రామచంద్రపూర్ సార్ నేను ఎప్పుడు కూడా అంటే ఒకటి చెప్తున్నా, కేవలం మనిషి అదృష్టమే కేవలం తప్పితే థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఉద్దేశాన్ని మా చిన్న విషయం ఏమి లేదు సార్. నేను తెలంగాణ మిత్రులతో కలిసి ట్రైనింగ్ చేసినందుకు నేను చాలా గమనిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఎవరికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి నా మిత్రులతో నేను ట్రైనింగ్ చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. వేదిక మీద ఉన్న అడిషనల్ కమాండెంట్ రామచంద్రమూర్తి గారికి, కృష్ణమూర్తి గారికి, ఇతర ఇన్స్ట్రక్షనల్ స్టాఫ్కి, మమ్మల్ని ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయం చేయడానికి ఆహ్వానించినటువంటి మా శిష్యు బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇలా కలిసినందుకు మీకు 2000 సంవత్సరం వరకు గుర్తొస్తూ ఉండొచ్చు, అవునా? మళ్ళీ 2000 సంవత్సరంలోకి వెళ్ళినట్టుంది, ట్రైన్ కొత్తలోకి వెళ్ళినట్టుంది అనే ఫీలింగ్ ఉందా మీకు? అవునా? నాకు ఇంకా చిన్నప్పుడు ఫీలింగ్ ఉంది. కారణం సంగీతం. ఓకే, నన్ను ఎత్తుకుని ఆడించాడు ఆయన. మా ఇద్దరిది ఒకే దగ్గర ఇల్లు. నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాడు. లైన్ బాయ్స్ అనమాట, ఒకే దగ్గర మా ఇద్దరి ఇల్లు. నన్ను చిన్నప్పుడు మహేష్ అని పిలిచేవారు. నా అసలు పేరు అతను ఒక్కడికే తెలుసు, నాకు తెలుసు. నా అసలు పేరు మహేశ్వరరావు. ఆ పేరు సంజీవరావుకి ఒక్కడికే తెలుసు. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత మాకు తెలిసిన హీరో షైరికాపు కృష్ణమూర్తి గారు. ఆయన వాలీబాల్ ప్లేయర్. ఉద్యోగం రాకముందు నుంచి కూడా వాళ్ళ మేనమావ గారు మా బెటాలియన్లో ఉండేవారు. ఆయన దగ్గరికి చీటికి మాటికి ఈయన రావటం, ఇక్కడ చదువుకోవటం. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మా క్వార్టర్స్లో వాలీబాల్, ఫుట్బాల్, అప్పట్లో వాలీబాల్ చాలా ఫేమస్. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 100 meters, 800 meters పరిగెత్తాళ్ళు అవన్నీ ఉండేవారు. ఈయన ఆటలో ఒక రకమైనటువంటి గ్లామర్ ఉండేది. చాలా గ్లామరస్గా ఆడేవాడు ఈయన. ఒకసారి ఏదైనా ఒక బాల్ లిఫ్ట్ చేయాల్సి వచ్చినట్లయితే బాల్ లిఫ్ట్ చేసి చేతుల మీద పైకి లేచి ఇలా నెమ్మదిగా చేపలాగా పైకి లేచేవాడు. అది ఎంతో స్టైల్గా ఉండేది, అలా కదా అది. అలాగా తర్వాత మాకు ఆయన హీరో. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకో హీరో ఎవరంటే సార్ 1991 సంవత్సరంలో 90 సంవత్సరంలో సారు
సెలక్షన్ కోసం ఏపీఎస్పీ క్వార్టర్స్కి వచ్చారు. సార్ది కూడా కాకినాడ దగ్గర, కాకినాడ పెద్దాపురం ఇదే లొకాలిటీ సార్ పెరిగిందంతా. అప్పుడు సెలక్షన్కి వచ్చాడు. సార్ పరుగు స్టైల్ ఎంత అందంగా ఉండేదంటే ఈ 100 మీటర్స్ స్ప్రింట్ పరిగెట్టినప్పుడు కాళ్ళు కనపడే కదా గిలగిలగిలగిలగి. చాలా మనిషి చూడటానికి ఎంత స్మార్ట్గా ఉండేవాడో స్పోర్ట్స్లో కూడా అంత స్మార్ట్నెస్ కూడా సార్లో చూడడం జరిగింది. ఓకే, స్మార్ట్నెస్ ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. సార్ స్మార్ట్నెస్ ఏం తగ్గలేదు. ఆ తర్వాత నేను 1990 బ్యాచ్లో కానిస్టేబుల్ చేశాను 3rd బెటాలియన్ ఏపీఎస్పీలో. నేను లైన్ బాయ్ని. తర్వాత 1990లో కానిస్టేబుల్గా చేశాను. చేసిన తర్వాత ఒక 1.5-2 ఇయర్స్ అనుకుంటా గ్రౌండ్స్లో చేశాను. తర్వాత మళ్ళీ రిపాట్రియేషన్ వచ్చాను. అప్పటికి నేను కానిస్టేబుల్గా చేరేసరికి వాళ్ళు 10వ తరగతి మాత్రమే చదువుకున్నాను. నేను నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేవు. ఆ తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత కానిస్టేబుల్గా జాయిన్ అవటం. జాయిన్ అయిన తర్వాత పియూసీ అన్నట్టు ఉండేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో. బహుశా మాదే లాస్ట్ బ్యాచ్ అనుకుంటా పియూసీ. ఆ పియూసీ ద్వారా నేను ఇంటర్మీడియట్, పియూసీ జీకోలంటే ఇంటర్మీడియట్ అనమాట. 2 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తాం. అది 1992లో నేను పియూసీ కంప్లీట్ చేయటం. 92 కంప్లీట్ అయిన తర్వాత 93, 94, 95 3 సంవత్సరాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేయటం. ఆ తర్వాత నోటిఫికేషన్ 95లో పడితే 96 నవంబర్ కల్లా మళ్ళీ నేను ఏపీఎస్పీ ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అవటం. ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ సెలెక్ట్ కింద పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ రావటం జరిగింది. ఓకే, ఈ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇంకొక 2 హీరోలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పగలరా? మా గురువులు చెప్పగలరా? ఎవరు? ఇంకొకరు సుబ్రహ్మణ్యం గారు, రతన్ రాజు, సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరూ కూడా మాకు పోలీస్ అకాడమీకి ఒక 1 or 2 months ట్రైనింగ్ ఇవ్వడానికి రావడం జరిగింది. అప్పుడు మా ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఏపీఎస్పీ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం గురించి మాకు సుధాకర్ అప్పుడు అసిస్టెంట్ కమాండర్ ఉండేవారు. సార్ తర్వాత డిఐజీగా రిటైర్ అయ్యారు. సుధాకర్ సారు, రతన్ రాజ్ సారు, సుబ్రహ్మణ్యం సారు వీళ్ళిద్దరూ మా గురువులుగా రావడం జరిగింది. ఆ తర్వాత మా గ్రేవెన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అవటం, నేను 5th బెటాలియన్కి వెళ్తాం, కొద్ది కాలం 5th బెటాలియన్ చేసి మళ్ళీ 8th బెటాలియన్ రావటం. ఇంకా తర్వాత వీళ్ళందరూ పరిచయం అవటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా సంజయరావు గారు, నాకు సంజయరావు కానీ ఈయన కానీ వీళ్ళు సార్ అని పిలిస్తే ఈ క్షణానికి కూడా డెలికేట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన మనిషిని వాళ్ళు మామూలుగా కలిసిమెలిసి అరే తురే అన్నట్టు ఉండాలి, నేనేమో అన్నయ్య అని పిలవాలి అన్నట్టుగా ఫీల్ అవుతాను. వాళ్ళేమో సార్ అంటారు, నాకు ఇదోలా ఉంటుంది. తప్పదు కదా మరి, మనది డిసిప్లిన్ కోర్స్ కాబట్టి ఇంకా నేనే అడ్జస్ట్ చేసుకొని అలాగా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 2002లో మీరు వచ్చిన తర్వాత ఈ టీం అనేది ఏర్పడ్డాం. మేమందరం కూడా ఒక కలిసికట్టుగా ఒక రకమైన డిసిప్లిన్ తోటి జాగ్రత్తగా మీ అందరూ కూడా ట్రై చేయడం అనేది జరిగింది. ఈ టైంలో మా అందరి మధ్య కూడా చాలా చక్కటి కోఆర్డినేషన్ ఉండేది. ఏసీ గారి దగ్గర నుంచి లాస్ట్ ఉన్నటువంటి కానిస్టేబుల్ వరకు కూడా ప్రతి ఒక్కరి మధ్య కూడా ఒక రకమైన కోఆర్డినేషన్ ఉండడం. చదువుకొని ఒకళ్ళు ఏసీ గారు ఎప్పుడైనా చాదత్తంగా ఒక మాట అన్నా ఇలా అని ఇమిటేట్ చేసుకుంటూ నవ్వుకొని సరదాగా అందరం మళ్ళీ దీంట్లోకి రావడం జరిగింది. అలాగే మీ వరకు వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ టచ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా కోటేశ్వరం ఎలియస్ సత్యానందం 1st బెటాలియన్లో ఉన్నప్పుడు మా ఇంటికి అందుబాటులో ఉండేవాడు. రోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉండేవాడు. ఇప్పటికీ ఆయన నెంబర్ ఉంది. ఆయన నాకు డైలీ మెసేజ్లు పెడతాడు. నేను తిరిగి పెట్టడానికి ఏమో అనుకోకండి, ఎందుకంటే నాకు కొద్దిగా అలవాటు అందుగా చాలా తక్కువ నేను వాడడం అనేది. అలాగే ఆంజనేయులు ఉన్నాడు. ఆంజనేయులు కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఏం పేరు అయితే సతీష్ కూడా నాతో టచ్లో ఉండేవాడు. అలాగే మన శ్రీనివాస్ ఒక అతను, ఎవరు ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాడు కదా డ్రైవర్ శ్రీను. వెంకట్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. వెంకట్ మీకు ఐడియా ఉన్నాడా? ప్రస్తుతం విజయవాడ సిటీలో ఉన్నాడు. ఎందుకని రాలేదైనా? అవునా? వెంకట్ నాకు నేను గవర్నర్ బడ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు నా డ్రైవర్గా పనిచేశాడు వెంకట్. మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు తోడు ఉన్నాడు. చాలా మానసిక ధైర్యాన్ని ఇచ్చాడు. మీ బ్యాచ్ అంతా నాతో ఉన్నట్టు ఉండేది, వాడు నా దగ్గర ఉన్నట్టు. నిజంగా చాలా చక్కగా చూసుకున్నాను నన్ను ఉన్న కొద్ది కాలం అయినా కూడా. అంతా వాళ్ళ దగ్గర మేమిద్దరం కలిసి బహుశా జనవరి 30వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు మాత్రమే చేసాం. 12వ తారీఖు వరకు అంటే ఒక 6 నెలల 12 రోజులు పనిచేసాం కలిసి.
అయినా సరే బాగా చూసుకున్నాడు, చక్కటి అనుబంధం. మీ అందరి గురించి కూడా అప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే మా లైన్ బాయ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఎవరో కరుడు పెట్టాలి లైన్ బాయ్ ఎవరు ఇక్కడ? ప్రసాద్ అదిగో మీ నాన్నగారు కూడా సత్యమూర్తి గారు కదా, బాగున్నారా? అడిగానని చెప్పు, మర్చిపోతాను. ఓకే, అలాగా. ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు నువ్వు? రాజమండ్రి సార్. అలాగే ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో జాన్ కృపాకర్ జ్ఞాపకం ఒకటి ఉంటుంది. విషయం ఏంటంటే ఒకసారి ఫోటో తీయించుకోవాల్సి వచ్చినప్పుడు మా అబ్బాయికి మాకు ఒక మంచి ఫోటో తీశాడు. ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. దానికి డబ్బులు తీసుకున్నాడు, అది వేరే సంగతి అనుకోండి. ఫోటో తీసిన వల్ల ఆడు గుర్తొస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఉంది ఆ ఫోటో మా ఇంట్లో. ఆ ఫోటో ఇప్పటికీ ఉంది మా ఇంట్లో. అండ్ ఈ అటెండెన్స్ అడిగి నీ నెంబర్ ఉందంటే చెప్పండి సార్ అనేవాడు కదా, కరెక్టేనా? అలా అలాగే ఇంకెలా సరదాగా చెప్పుకుంటూ పోతే మన దగ్గర పేరు గుర్తులేదు కానీ ఒక అబ్బాయికి పాపం తెలుగు సరిగ్గా రాయటం వచ్చేది కాదు. రతన్ సింగ్ ఏడి రాలేదు. ఏంటి ఏ పేరు రాసినా సరే రామచంద్రమూర్తి పేరు రాయమంటే రమచంద్రతి అని రాశాడు. డూప్లేచర్ అని ఒక ఆరోసాగి రెండేవారు, ఆయన పేరు ఏమంటే డంబిల్లి అని రాశాడు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రమణ ఏఆర్ రచ్చయ్య గారు ఉండేవారు కదా, రమణ ఏఆర్ రచ్చయ్య గారు ఆడికి పెన్ను పేపర్ ఇచ్చి, సరే నువ్వు మన ఏసీ రాజయ్య గారి పేరు రాయి, నీకు ట్రైనింగ్ ఉండదు అన్నాడు. అది కూడా రాయాల్సింది జా రాసి మళ్ళీ కింద యావత్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఒక అబ్బాయి ఎవరో కానీ నాగార్జునలాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. ఎవరత్నం? నాగార్జున ఇమిటేట్ చేసేవాడు ఒక అతను. గుర్తు రావట్లేదు పేరు నాకు. మీ అందరి పేర్లు గుర్తులేదు, మీకు గుర్తులేదా? అది ఒకటి అతను ఒక్కడే ఇమిటేట్ చేసేవాడు. నాగార్జున ఇమిటేట్ చేసేవాడు. అతను నాగార్జున వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు ఆ అబ్బాయికి ఎక్కువగా. అలాగే మా అబ్బాయి పుట్టినరోజు అప్పుడు మీరు కొంతమంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఆ ఫోటోలు ఈ మధ్య దొరికితే మన వాళ్ళు ఎవరికో ఒకరికి పంపించారు, షేర్ చేయమని. చూసారా? మీ గ్రూప్లో పెట్టుకున్నారా? గ్రూప్లో ఫోటోలు వచ్చాయి సార్, చూసాం సార్, చాలా ఆనందించాం. థ్యాంక్ యూ. మా అబ్బాయి మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మా నాన్నగారిని మీరు అందరూ చూశారు కదా. మా నాన్నగారిలోకి వాడు హైట్ దగ్గర ఒక 5'11" ఏమో హైట్ అయ్యాడు. ఈ మధ్య మొన్న ఆగస్టు నెలలో అమెరికా వెళ్ళాడు, ప్రస్తుతం ఎంఎస్ చేయడానికి. మీ అందరి ఆశీర్వాదం వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ పరిచయం మా అమ్మగారు 2019 సంవత్సరంలో కాలం చేశారు, మా నాన్నగారు 2005 సంవత్సరంలో కాలం చేశారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు ఇంటికి వచ్చి మా అబ్బాయిని పలకరించలేదు మా మనవాడిని అని అడిగేది. నాకు బాగా మీ అబ్బాయి అంటే మాకు ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నారంటున్నారు కానీ బైక్ డ్రైవింగ్ చేస్తే మీ కాల్ రైట్ హ్యాండ్ పట్టుకుని కూర్చుండేవాడు. ఆ అబ్బాయి గుర్తుంది సార్. అవును, కరెక్టే. కాలు పట్టుకుని కూర్చుంటే తీసుకురావడం చాలా చేసేవాళ్ళం. చాలా సరదాగా అదన్న ఆ రోజులన్నీ కూడా చాలా బాగుండేవి. దోస్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్. అవన్నీ కూడా చాలా మంచి రోజులు. మీ అందరిని ఎలా చూస్తే అలాగే మళ్ళీ ఆ రోజులన్నీ తరలుగా ఒక్కొక్క రోజు గుర్తొస్తూ ఉంది. చాలా సరదాగా సంతోషంగా చేసాం మనం గడిపినంత కాలం. ఆ లాస్ట్ రోజు మీరు పాసింగ్ అవుట్ పీరియడ్ అయితే మీరు అందరూ వెళ్ళిపోయే రోజు ఒకరినొకరు కౌగిలించుకొని ఆడవటం, మీ బ్యాగ్ తద్దుకుంటూ బాధపడటం, మళ్ళీ ఎప్పుడు కలుగుతాం అనే ఫీలింగ్. అప్పటి వరకు ఎన్ని గొడవలు ఉన్నా మీ మధ్య, మీరు ఇన్స్ట్రక్టర్లను ఎంత తిట్టుకున్నా, ఆఖరికి ఆ రోజు మాత్రం మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఆ క్షణాలు నాకు ఇంకా అలా గుర్తున్నాయి. నెక్స్ట్ నేను అప్పుడు ఆ ఏపీఎస్పీ మాన్యువల్ తెలుగులో రాశాను. మీలో ఒక కానిస్టేబుల్ కుర్రాడు నాకు అదంతా కూడా తెలుగులో రాసి పెట్టాడు. చాలా అందంగా ఉంటుంది రైటింగ్. కడప పిల్లవాడు ఎవరు రవీంద్ర సివిల్ కానిస్టేబుల్ అయ్యాడా? ఓకే, వెరీ గుడ్. నేను అడిగానని చెప్పండి. నాకు పేరు గుర్తులేదు కానీ ఆ అబ్బాయి అత్మాను గుర్తొస్తాడు. రైటింగ్ చాలా అందంగా ఉండేది. ఆ అబ్బాయి సహాయం తీసుకొని మొత్తం ఏపీఎస్ మాన్యువల్ మొత్తం కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను తెలుగులో రాశాను. ఎంటైర్ మాన్యువల్ తెలుగులో రాయటం జరిగింది. అప్పట్లో చాలా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు మన రవి ఉన్నాడు, మీ అందరూ గుర్తుంటుంది. ఫైర్ మిల్క్ చేసేవాళ్ళం.
ఆ ఫైర్మెన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆయన ఫైర్మెన్ లిఫ్ట్ ఎత్తుకుంటానని చెప్పేసి పడిపోయాను నేను గ్రౌండ్లో. గుర్తుందా? మళ్ళీ పవర్సింగ్ ఒకసారి ఇప్పుడన్నా ఎత్తుకోవాలి తప్పదని చెప్పేసి ఎయిర్పోర్ట్లో దగ్గర డ్యూటీకి వస్తే మళ్ళీ ఇప్పుడు ధైర్యం సరిపోవట్లేదు. ఎవరినైతే మీ అందరూ ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తారనుకోండి, కానీ ఎందుకో ట్రై చేసి రిస్క్ చేసి అవసరమా మళ్ళీ అనిపిస్తుంది. ఎనీహో ఇలాగ చాలా సరదాగా సంతోషంగా ఎంత అద్భుతమైనటువంటి క్షణాలంటే మీరు అందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి ఎప్పటికైనా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్న దాంట్లో ఒక సహోదరుడు మాత్రం వాళ్ళ కొడుకు ఏదో హెల్త్ బాగాలేదని చెప్పాడు. వాడు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకడు మా కూతురికి పెళ్లి చేశాను సార్ అని చెప్పాడు. ఇంకొకడు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు సార్ అని చెప్పారు. ఈ ముగ్గురు కూడా ఒక ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా పిల్లలు చదువుతున్నారు అది ఇది అన్నారు. వీళ్ళు కొంచెం ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలు బాగా చదివించారు. మీరు మీ పిల్లలకి ఏమీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు, ఆస్తులు ఇవ్వనక్కర్లేదు. మీరు ఇవ్వాలనుకున్నది ఏది ఉన్నా సరే చదువు మీద పెట్టండి. మీరు ఒక లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించే సంపాదన ఏదైతే ఉంటుందో వాళ్ళు మీరు సరైన చదువుగా ఇచ్చినట్లయితే 1 yearలో సంపాదిస్తారు. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు సంవత్సరానికి ₹1 కోటి ప్యాకేజ్ అనేటటువంటి మాట చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం. విన్నారా? ఎంతమంది విన్నారు కదా? ₹1 కోటి మనం ఎప్పటికి సంపాదించగలమంటే మన జీవితంలో ఎప్పటికి సంపాదించాలి? నాకైతే ఇంకా ₹1 కోటి పోగలేదు. అంటే డబ్బుల రూపంగా కూడా కాదు. ఈవెన్ మనం ఎక్కడికి ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు, కారు కొనుక్కొని ఉండొచ్చు, చోట స్థలం ఉండొచ్చు, అవన్నీ కలుపుకున్నా ₹1 కోటి ఉంటాయి. కానీ వాళ్ళకి మనం సరైనటువంటి చదువుని ఇచ్చామంటే వాళ్ళ సంవత్సరంలో ₹1 కోటి సంపాదిస్తున్నారు, ₹1 కోటి దాటి సంపాదిస్తున్నటువంటి పిల్లలు కూడా ఈ రోజులో ఉన్నారు. కాబట్టి మంచి చదువు చెప్పించండి, పిల్లలు బాగా చూసుకోండి. మీరు ఎక్కడ ఎలా ఉన్నా సరే మీ ఫ్యామిలీకి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎస్పెషల్లీ ఏపీఎస్పీలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. దాని గురించి మీరేం కంగారు పడే అవసరం లేదు. మన టైం మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోదలుచుకుంటే మీ నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అది మనకి ఎందుకు పనికి వస్తుందని కాదు. నేను బేసిక్గా టైపిస్ట్గా జాయిన్ అయ్యాను. నేను 10th పాస్ అయిన తర్వాత చదువు ఆపేసి టైపిస్ట్గా చేరాను. ముందు టైప్ నేర్చుకునేవాడు, నెలకి ₹20 ఫీజు. ఆ టైప్ ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే నేను ఇన్స్పెక్టర్ అయినా నాకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందంటే నా ల్యాప్టాప్ నేను ఆన్ చేసుకొని నా విషయం నేను టైప్ చేసుకోగలను. నేను ఎక్కడికి వెళ్ళినా నా గురించి చెప్పుకున్న మాట అదే, ఈయన పని ఆయన సొంతంగా చేసుకుంటారు, ఎవరి మీద ఆధారపడరు. ఏదైనా కాన్ఫిడెన్షియల్ వర్క్ ఉందంటే సీనియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మానిటర్ ఇలా తిప్పి కీబోర్డ్ నా ముందుకు ఇస్తారు కొట్టుకోవాలి. అది ఒక రకమైన ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతున్నాను. అలా ఏంటంటే మీ టాలెంట్ని మీరు డెవలప్ చేసుకోండి. ఏదైనా కాదు, మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏది ఉందో దాని మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఫ్యామిలీని బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చదివించండి. మీరు అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఈ క్షణాలని ఇలాగ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అమూల్యమైన వేదికను అలంకరించినటువంటి అడిషనల్ కమాండ్ స్టాఫ్ గారికి, రామచంద్రమూర్తి సార్కి, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ సారు శివాజీ సార్ గారికి, నా తోటి ఉన్నటువంటి నా బ్యాచ్మేట్స్ అందరికీ కూడా, అలాగే ఎదురుగా ఉన్నటువంటి ట్రైనింగ్ మా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ సమయంలో ఇక్కడ పిలిచినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2002 ఆ టైంలో మేము ఉండి మీకు ట్రైనింగ్ ఇచ్చాము. కానీ మళ్ళీ అదే రోజులు గుర్తొస్తున్నాయి మాకు. ఇప్పుడు కూడా మేము ట్రైన్లో వస్తా కూడా కంప్లీట్ అదే మాట్లాడుకుంటూ వచ్చాం. ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా అదే ఉంటాం. ఆ విధమైనటువంటి మధుర స్మృతులు అన్నమాట ఇవన్నీ మనకి. ఇవన్నీ మళ్ళీ మాకు ఇంకా చాలా కాలం వరకు ఇట్లా పిలిచారు. మా బ్యాచ్ మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు కాబట్టి మాకు పిలిచారు. ప్లస్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మాకు కూడా అది గుర్తుంటుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా అలాంటివన్నీ గుర్తుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు ఉండేటువంటి జరిగినటువంటి ఇది అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఉండాలి అందరూ. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు వారి పిల్లల్ని వారి ఫ్యామిలీస్ని అంతా కూడా మంచిగా చూసుకుని ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ టైం చాలా అయిపోతుంది. సార్ మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మాట్లాడలేదు అక్కడ స్టేజ్ మీద కదా ట్రైనింగ్ సెంటర్లో అంటే ఇస్తాం కానీ స్టేజ్ మీద ఎప్పుడు కూడా కొంచెం ఇది కావాలి కదా గట్స్ ఉండాలి అన్నమాట. ఆ సారి ఈసారి గట్స్ లేవు. తర్వాత కథలు చెప్తాడు తర్వాత సార్ మాట్లాడే ముందు. ఈ బ్యాచ్ అంటే ఏదైతే ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో దీంట్లో చాలా ఆటుపోట్లు ఉంటాయి. ఆటుపోట్లు అంటే ఇబ్బంది పడి ఉంటారు చాలా మంది. ఏంటి అందరినీ గ్రూప్ అయి చేయడం అనేది నాటే జోక్ ఒకటి. తర్వాత ఏంటంటే అందరినీ కంబైనింగ్ చేస్తూ దీంట్లో మానిటరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉన్నటువంటి 160 మందిని కూడా ఒకే దాటి మీద నడిపించడం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. దీనికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ మీకు అన్నికంటే గొప్ప అనేటువంటి అప్రిషియేషన్ ఏంటంటే ఇప్పుడు నేను 2000 బ్యాచ్ నుంచి మొదలుకొని మన 2019 వరకు మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఇన్ని బ్యాచ్ల్లో కల్లా ఇలాంటి ఏర్పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ రిసెప్ట్ని గౌరవించారు చూడండి. ఈ గ్రేడ్ మీకు ఒక్కరికే వర్తిస్తుంది, మీకు మాత్రమే పరిమితం. ఇంకెవరు చేసినా సరే మీకు రాదు. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ బెస్టే కదా, అవునా కదా. కానీ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని మేము చూడలేకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 160 మంది కూడా నా మెమరీలోకి వస్తూనే ఉన్నారు. ఇదేంటంటే ఈ వెకేషన్ అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఆ మెమరీస్ అన్ని కూడా మనం రిపీట్ అవుతున్నాం. ఇలాంటి మెమరీస్లో మనం ఇటువంటి కార్యక్రమం చేసుకున్నప్పుడు మీరు అలాంగ్ విత్ ఫ్యామిలీ పిల్లలతో కూడా వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నాగార్జున ఒక విషయం చెప్తాను, మనం ఎన్నో పార్టీలకు వెళ్తాం సింగిల్గా, వేరే పార్టీలకు వెళ్తాం. అటు ఈవెన్ కనీసం తినడానికో తాగడానికో మంచిగా చెడ్డ అన్నింటిలో కలుస్తాం. కానీ ఇటువంటి ఫంక్షన్స్కి ఫ్యామిలీ అలాంగ్ విత్ ఫ్యామిలీ పిల్లలతో కానీ మీరు వచ్చినట్లయితే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారంటే మీరు మీ భార్యగా మీరు ట్రీట్ చేస్తే ఆమె ఎలా ఉంటుందంటే నా భర్త నన్ను ఇంతగా గౌరవించాడా అన్నటువంటి ఒక హోదాలో గెలుపుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి విషయాన్ని మంచి తెలియదు. మీరు ఇలా దగ్గర చిన్న పొరపాటు దగ్గర ఇప్పుడు జానకొప్ప గారు చూసిన తర్వాత నాకు అదే థాట్ వచ్చింది. వాడు ఏంటంటే ఇంత లేట్ ఎందుకు చేసుకుంటాం మ్యారేజ్ అని అనుకుంటే ఈ వెకేషన్ గురించి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విషయం నెక్స్ట్ ఫంక్షన్ లో కంపల్సరీ మేము మీ మాటని మేము తీసుకొని కంపల్సరీ నెక్స్ట్ ఫంక్షన్ లో మా ఫ్యామిలీస్ తో కలిసి తమరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి మేము. అందరికి నమస్కారం. అది 2002 మే మాసం అండి. భోజనానికి మెస్ దగ్గర నిలబడినప్పుడు 1కి నిలబడితే 2 అవుతానండి. 2:30కే ఫాలిన్ విజులు కొట్టేవాళ్ళు. చాలా మంది వచ్చి నా దగ్గరకు వచ్చి మామ ఏంది హరాస్మెంట్, కడుపు కుట్టుబడుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఎట్లా చేయాలి మామ, ఏంది మామ దీనికి సొల్యూషన్ చెప్పు మామ అన్నారు. నేను బాగా ఆలోచించి ఏం చేయాలని చెప్పి ఒక ఇంగ్లాండ్ లెటర్ తీసుకొని కమాండెంట్ సార్కి లెటర్ రాసిన, సీతారామరావు సార్ లెటర్ రాస్తే ఈ అయ్యూబ్ గారిని పిలిచి ఎంట పెట్టుకోమైనా గాంధీ భవన్ డౌట్ రాకుండా గాంధీ భవన్ పోస్ట్ ఆఫీస్ డబ్బాలో లెటర్ వేసిన, వాడిని బయట పెట్టేసిన. రేపు ఫ్రెండ్ ఉన్నాడా కలిసే వస్తా ఈడే ఉంటాను నువ్వు అని లెటర్ పోస్ట్ డబ్బాలు వేసేసిన. వచ్చేసిన ఏం వచ్చినావు ఫ్రెండ్ లేడా అంటే అబద్ధం అన్నా. లేదురా ఫ్రెండ్ వెళ్ళిపోతాం ఇంటికని. ఒక 4 రోజుల తర్వాత 2:45 కొట్టే విజిలు 3:30కి మారింది. అప్పుడు నాకు అర్థమైంది రిజల్ట్ వచ్చింది అని. నేను చాలా జాగ్రత్తగా వీళ్ళు నా యొక్క హ్యాండ్ రైటింగ్ వీళ్ళు వెరిఫై చేస్తారని అంటే 2 రకాలు రాస్తా, ఒక రకంగా రాసిన. శివాజీ సార్ ఫైండ్ అవుట్ మొత్తానికి ఏదో సార్ చెప్పినట్టున్నాడు కమాండ్ సార్, వీళ్ళకు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఒక స్లిప్ ఇచ్చాను పేపర్స్ మనకి అందరికి గుర్తుందా. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ అడ్రస్ రాయండి అన్నారు. వీడు ఉప్పులో ఉన్నాడు చంద్రశేఖర్. నేను రాయలేదు, నాకు ఓపిక లేదు, నువ్వు రాసేరా అని వంట రాపించిన. ఒక 3 రోజులు రిప్లై చేశారు ఈ లెటర్ ఆ స్లిప్స్ పెట్టుకుని హ్యాండ్ రైటింగ్. అది ట్రాయల్ కాలేదు. ఈరోజు మోసం చేశారని గ్రౌండ్ లో తీసుకెళ్లి రౌండ్ గా పెట్టి ఇన్స్ట్రక్షన్స్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాయండి రా అన్నారు. బాగా ఎట్లా బాగా ఇప్పుడు అని చెప్పి గుండ్రోజు రాసిన రాసి సార్ 7 రోజులు టైం చేస్తున్నారు. రోల్ కాల్లో రామచంద్రమూర్తి సారు రే జాన్ కస్ వచ్చారా అన్నాడు. దొరికిపోయినారా నాయన ఈరోజు మేము అదే భయంతో వచ్చిన. వస్తే ఆడ లైబ్రరీ దగ్గర కంప్లైంట్ బాక్స్ పెట్టినారు చూడరా, అది చూపిపోరా నువ్వు వాళ్ళందరికీ అన్నాడు. నేనే పరిగెత్తుకుంటా పోయి కంప్లైంట్ బాక్స్ చూపించినాను. మీకేమైనా సమస్యలు ఉంటే కంప్లైంట్ బాక్స్ లో వేయండి కానీ ఆ విధంగా పోవద్దంట. ఆడు ఆ విధంగా చెప్పడం లేదు ఏ విధంగా.
అది సార్ జరిగిన సంఘటన. అప్పుడు థ్యాంక్ యూ సార్. మా ఆహాన్ని మన్నించి మీరు ఇంత సుదీర్ఘ దూరం నుంచి సార్ మాట్లాడకపోతే మనకి ఆ చెత్త చెదారం ఎక్కువగా పేరుకుపోయింది. వచ్చిన కొత్తలో అందరితో పెట్టికి ఎక్కువ చేస్తాం కదా, మీరుండే పరిసరాలు శుభ్రం చేయించుకుంటాం. ఆ శుభ్రం చేయించుకునే క్రమంలో మీ టెంట్లో ఉన్నటువంటి ఏరియా, బ్యారెక్స్ ఉన్న ఏరియా, ఈ ఏరియా అంతా నీట్గా చేయించి ఒక దగ్గర మొత్తం చెత్త చెదారం పోగేసి మరి దాన్ని తగలబెట్టాలి కదా, అగ్గిపెట్టలేదు. సార్ సిగరెట్ పార్టీ లైన్ తోడు అన్నాడు. జాన్ కృపాకర్ చాలా స్మార్ట్గా ముందుకు వచ్చి ఇదిగో సార్ సిగరెట్ అగ్గిపెట్టేది. చాలా మందికి అలవాటు ఉండి ఉంటుంది అప్పటికే, కాకపోతే ఎవరు బయటపడలేదు. అమాయకంగా ఈయన మాత్రం ముందుకు వచ్చాడు. ముందుకు అప్పటికి అలవాటు ఉందో లేదా కానీ ఇప్పటికి అలవాటు ఉందో లేదా వాళ్ళ మిసెస్ తెలిసలేదే సార్. ఇప్పుడు మీరు చెప్పేశారు కవర్ ద్వారా. వేదిక మీదటువంటి నా కొలీగ్, నా మిత్రుడు ఇన్స్పెక్టర్ శివాజీ గారికి, అలాగే కృష్ణమూర్తి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇన్స్ట్రక్టర్స్, పేరు పేరున రతన్ రాజు, మన సంజీవరావు, నరసింహారావు, బాబు గారు, నారాయణ, సుబ్బరాజు, సాల్మన్, ప్రసాద్, రెడ్డి గారు, మాధవరావు, సుబ్రహ్మణ్యం, కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ రెండు బ్యాచ్ నా శిష్య బృందాన్ని అందరికీ కూడా నా నమస్కారం. చాలా క్రితమైంది, పెద్ద విషయాలు మాట్లాడారు సార్. కొంతమంది తీర్థంకర్లు రెడీగా ఉన్నారు. చాలా క్రితమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు, మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు నడక నేర్పడిన గురువులు, తర్వాత విద్యాబుద్ధిని చెప్పడానికి మీకు మాస్టర్ గురువు, మీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఈ గురువులందరూ కూడా. అర్థమైనా? ఎందుకు చెప్తున్నానంటే గురువు అనేవాడు లేకపోతే కనుక మన జీవితానికి సార్థకం ఉండదు. ప్రతి పనికి గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా సరే కానివ్వండి, చదువు కానీ, ఆట కానీ, పాట కానీ, ఏదైనా సరే. ఈ విధంగా మీరందరూ కలిసి ఈ కార్యక్రమాలలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మీరు ఉద్యోగం అయిపోయిన తర్వాత రకరకాల ప్లేసులకు వెళ్ళిపోతారు, రకరకాల ఉద్యోగాలు మీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మీరు మీ కుటుంబంతో మీరు మీ హ్యాపీగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరందరూ రీయూనియన్గా ఇక్కడ కలవటం, మీ సాధక బాధలు, మీ కష్ట సుఖాలు, మీరు ట్రైనింగ్లో ఉన్న జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆ ఆనందం అనేది వర్ణనాతీతం. ఎందుకంటే మేము కూడా మా 20 ఇయర్స్లో ఒకసారి చేసుకున్నాం, 25 ఇయర్స్లో ఒకసారి చేసుకున్నాం, 30 ఇయర్స్లో ఒకసారి చేసుకున్నాం రీయూనియన్. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇది మంచి వాతావరణం. గురువుల్ని గుర్తించుకుని అందరినీ పిలిచి ఇక్కడ సత్కరించడం అనేది మామూలు విషయం కాదు. ఇదే సాంప్రదాయాన్ని మీరు ఇంకా ఇలాగే కొనసాగించండి. అలాగే శివాజీ గురించి చెప్పాలంటే ఇన్స్పెక్టర్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆఫీసర్స్ దగ్గర మంచి పేరుంది. ఒక శివాజీ అనగానే డిపార్ట్మెంట్లో ఒక రోల్ మోడల్. చక్కగా అతని విధులు నిర్వర్తిస్తున్నాడు. మా సిస్టర్ ఇప్పుడు మన డీజీపీఎఫ్స్లో సూపరింటెండెంట్గా పనిచేస్తుంది అమ్మాయి, నెక్స్ట్ ఏఈలో అవుతుంది 2-3 త్వరలోనే. వాళ్ళ బాబు కూడా మంచిగా సెటిల్ అయ్యాడు. ఎందుకు శివాజీ గురించి చెప్తున్నానంటే శివాజీ మీ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చాడు. తన పని తను చేసుకుంటాడు. ఆఫీసర్లో మంచి పేరు ఉంది, పబ్లిక్లో మంచి పేరు ఉంది. నేను చాలా చోట్ల పనిచేయడం విన్నాను. నేను బెంగళూరులో చేశాడు, పాలకొల్లో చేశాడు, తణుకులో చేశాడు, తర్వాత విజయవాడలో చేశాడు.
నాకు ఏదైనా అవసరం ఉంటే కనుక నేను శివాజీతో షేర్ చేసుకుంటాను, ఏదైనా పని ఉన్నా కానీ ఏదైనా మాట్లాడాలన్నా. అలాగే కృష్ణమూర్తి గురించి మీకు చెప్పవసరం లేదు, మంచి వాలీబాల్ ప్లేయరు. నాకు నేను ఎప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. వాళ్ళ పాపలతో కూడా నేను జోక్గా ఆడుతుండేవాడిని గ్రౌండ్లోకి వస్తున్నప్పుడల్లా. మంచి వ్యక్తి, మంచి ఆల్ ఇండియాలో వాలీబాల్ అంటే కృష్ణమూర్తి. అదేవిధంగా మీకు ఇన్స్ట్రక్టర్స్ రతన్ రాజు కానీ, మంచి నాలెడ్జ్, వెపన్స్ నాలెడ్జ్ కోటేశ్వరరావు గారి రతన్ రాజు కానీ, అలాగే మిగతా పీటీ ఇన్స్ట్రక్టర్లు కరాటా మాస్టరు సంజీవరావు, మా బామ్మడి సుబ్బరాజు, వాడు పీటీ ఇన్స్ట్రక్టరు. వాడు ఏదైనా రోప్ ఎక్కాలంటే సుబ్బరాజు గారిని ఎక్కించేవాళ్ళం రోప్ మనం డెమో. అదేవిధంగా ఈ మిగతా ఇన్స్ట్రక్టర్లు మా మాధవరావు సీసీ గారు మీకు ఇట్లా వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ కూడా మిమ్మల్ని ఒక రా మెటీరియల్, మీరు మామూలుగా చదువుకుని వచ్చారు ఉద్యోగానికి, మిమ్మల్ని మీరు ఈ స్థాయికి ఎదిగారంటే దానికి కారణం వీళ్ళే, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇంకొక సంతోష విషయం ఏంటంటే మీ బ్యాచ్లోనే ఒక ఆయన సీరియస్గా సెలెక్ట్ అయ్యారు, రోసయ్య గారు. ఆ విధంగా మీరు నాకు శివాజీ చెప్పినట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఏం సంపాదించుకున్నా ఏం దాచుకున్నా సరే మన కుటుంబం కోసమే, పిల్లల కోసం మీరు ఎప్పుడు కూడా వెనకాడద్దు. చదువు విషయాల్లో వాళ్ళకి మంచి చదువులు చదివించండి, మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయిలో ఉండాలి. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఒక ఏఎస్ఐ కూతురు ఐపీఎస్ అయింది, ఒక ఏఎస్ఐ కూతురు గ్రూప్ 1 అయింది. మన చక్రధరరావు గారు మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మాయి మొన్న గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఎక్సైజ్ ఏసీ అసిస్టెంట్ కమిషనర్గా సెలెక్ట్ అయింది. అర్థమైందా? కాబట్టి మీ పిల్లలు మీకు మంచి భవిష్యత్తు రావాలి, ఇట్లాగా కలుసుకుంటూ ఉండాలి, మంచి శుభకార్యాల్లో అట్లా కలుసుకోవాలి. అట్లాగే మనకి కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ కానీ, కొంతమంది నా శిష్యులు, కొంతమంది వాళ్ళు కాలం చేయడం జరిగింది. వాళ్ళు కుటుంబాలు కూడా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. ఎందుకంటే మనతో పాటు ఉన్నవాళ్ళు మనందరం ఎప్పటికప్పుడు వెనక ముందు అంతే, కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి. మనం వాటి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఇంకా ఎందుకంటే ట్రైనింగ్లో నాకు ఈ సాహో ఒకడు, ఆడు టార్జన్ ఒకడు, సీను ఒకడు, వీళ్ళు సరిగ్గా పీపీటీ కానీ 10KM కానీ BOAC కానీ పీపీటీ కానీ చేసేవారు కాదు. సాంబార్ బిల్ ఎవరు? వాడు. అలాగే ఈ మన బియ్యం బత్త అంటారు కదా, ఇప్పుడు అప్పుడు మీకు ఫుట్బాల్ వర్క్ రైస్ వచ్చింది అప్పుడు కోతిపేటల నుంచి కదా, అప్పుడు అందులో నుంచి లోడ్లు దింపేవాళ్ళం మనం. అవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే మీరు ఫస్ట్ రోజు రిపోర్ట్ చేసిన తర్వాత 2-3 రోజులు మీకు అందరూ నైట్ ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాం. వామిటింగ్స్ అయిపోతే 10 మంది బెడ్లు కట్టుకున్నారు. బెడ్లు కట్టుకుని వెళ్ళిపోతాం, ఉండడం ఇక్కడ మేము చెయ్యం. వాడేనా మళ్ళీ అందరికి ఆ వరిసేవాడు కూడా తెలియదేట్లు ఎక్కువ వాళ్ళకి. మీరు ట్రైన్లో చేశారు వరిసేవాళ్ళని, కొద్దిగా సీట్ అడుగుతారు. మనం పడుకుంటే మన కింద కూర్చుంటాం, వాడు పైన కూర్చుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా పైకి రావాలని, బాగా ఎదగాలని, మంచి ఐశ్వర్యంతో, మంచి హెల్త్తో బాగుండాలని, అలాగే మీ పిల్లలు మంచి విద్యాబుద్ధులతో ఉన్నత స్థానాల్లో ఉండాలని, అలాగే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇదే మామూలు విషయం కాదు. ఎంతమందిని రీయూనియన్ చేయటం, ఈ ఏర్పాట్లు చేయడం అనేది చిన్న మాట కాదు. అందరినీ ఒక మాట మీద తీసుకురావాలి, దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చూడాలి, ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా చేసినందుకు వాళ్ళ ఈ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీకు ఎప్పుడు ఎనీ టైం ఏదైనా అవసరం ఉంటే కనుక నాకు కాల్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అవుతాను. నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ కూడా గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఏదైనా సాధక బాధలు వచ్చినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో మీరు కూడా షేర్ చేసుకోండి. అది ఆర్థిక పరంగా కానీ, మాట పరంగా కానీ, సహాయపూర్వకంగా కానీ ఏమన్నా ఉంటే కనుక మీరు చేసుకుంటూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి హెల్త్ అంతా బాగుండాలని కోరుకుంటూ నాకు అవకాశం సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ ఆత్మీయ కలయికలో తీసుకుని మాట్లాడినందుకు మా 2002 బ్యాచ్ 8th బెటాలియన్ కొండాపూర్లో ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరి పేరున నా నుంచి మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్. అలాగే ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని కలవాలని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇంతవరకు వెచ్చించి ఈరోజు మీలో ఆ రోజు ట్రైనింగ్లో ఉన్నటువంటి మీ ఇన్స్ట్రక్టర్లో ఉన్నటువంటి ఎబిలిటీని ఈరోజు ఈ స్టేజ్ మీద చూసినటువంటి మా అందరికి కూడా రూస్ బాంబ్స్ లేవడంతో మా అందరి మనసుల్లో కూడా మీరు ఎంతో మా పేరెంట్స్ కంటే ఎక్కువగా ఎంతో అభిమానించే గురువుగా మిమ్మల్ని మా యొక్క హార్ట్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈ రోజుతో కాదు, మాకు ఎటువంటి మీ దృష్టిలో మేము ఎప్పుడు కూడా పిల్లలే సార్. మా యొక్క ఈ ఎటువంటి ఆహ్వానాన్ని ఎటువంటి తప్పులున్నా సరే మీ పెద్ద మనుషులతో మా యొక్క మా పిల్లలు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మీరు మన్నించి మా యొక్క కార్యక్రమాన్ని జరిపదం చేసి, అదేవిధంగా ఇక్కడ చాలా మంది మమ్మల్ని ఉద్దేశించి ఎంతో మాట్లాడాలనుకున్నారేమో నాకు తెలియదు, కానీ కొంతమందికి అవకాశం రాలేదు. వాళ్ళు నేను అడిగాము మాట్లాడాను సార్ మమ్మల్ని ఉద్దేశించని, కానీ సమయం కొంచెం తక్కువ ఉండడంతో వాళ్ళు విరమించుకున్నారని అనుకుంటున్నాము. కానీ మీ పిల్లల్ని ఉద్దేశించి ఇంత మంచి మాటలు, అదేవిధంగా ఇంకా పైకి ఏ విధంగా ఎదగాలి, మన పిల్లల తాలూకు భవిష్యత్తును కూడా వాళ్ళు ఉద్దేశంలో తీసుకున్నారంటే ఈ మన పిల్లల భవిష్యత్తు కూడా ఇంకా వాళ్ళ తరాలు కూడా మనల్ని దీవించారంటే ఇంత పెద్ద ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారంటే మనము ఈ రోజు వాళ్ళని ఆహ్వానించడంలో చాలా చిన్న విషయం అని భావిస్తూ మనందరి తరపు నుంచి మన గురువు గారులందరికీ కూడా పాదాభివందనం తెలుపుకుంటూ మన యొక్క బోత్ ఆఫ్ థ్యాంక్స్ తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో విరమించడం జరిగింది. మన అందరి తరపు నుంచి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క ఏజ్ని ఉద్దేశించి మనందరి తరపు నుంచి కూడా సార్ అందరికీ చిన్న విన్నపం సార్. కృష్ణమూర్తి సార్ కూడా తెలుసో తెలియదు ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇప్పుడు కూడా మన పోలీస్ స్టేట్ టీం సంబంధించిన పోలీస్ టీం ఇంకా మీ రికార్డ్ అవ్వాలని సార్. ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ లో లాస్ట్ మెడలిస్ట్ కృష్ణమూర్తి సార్ సార్. ఆయన తర్వాత ఇంకా ఇప్పటి వరకు కూడా 30 years లో ఎన్నో ప్రయత్నాలు ఏదో ధన్యవాదాలు జరిగినాయి కానీ ఎవరు కూడా సాధించలేకపోయాం. ఇంకొకటి కూడా ఉంది సార్, సార్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇండియన్ పోలీస్ ఆడిన చివరి వ్యక్తి కూడా కృష్ణమూర్తి సార్ సార్. ఆ విషయం కూడా చాలా మంది తెలియదు. ఆ సార్ కూడా తర్వాత ఆడారు అనుకున్నారు కానీ ఎవరు ఆడలేకపోయారు సార్. చివరి వ్యక్తి కూడా ఇండియన్ పోలీస్ ఆడిన వ్యక్తి చివరి వ్యక్తి కృష్ణమూర్తి సార్ సార్. అది ఎప్పుడు మా అందరికి గర్వకారం సార్. థ్యాంక్ యూ సార్. ఈ విషయం రెడ్డి గారు వాలీబాల్ టీంలో ఉన్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు. ఈ విషయం తెలియపరిచినందుకు మాకు అందరికి కూడా ఈ విషయం తెలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మన యొక్క ఈ విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ మా అందరి తరఫు నుంచి తెలుసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని చేయగలని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా ఉండదు ఏమో బంగారు బంగారు సార్ మా 2002 బ్యాచ్ సార్. సార్ మాకు ట్రైనింగ్ సార్ నమస్తే సార్. ఇక అందరూ మీకు శిష్యులు ఉన్నారు సార్. ఎవరు అడిగినా మీకు మా గురి గారు వస్తున్నారు సార్ 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 శివాజీ సార్.
కెనాల చేస్తున్నాం సార్. మీరు రావడం మాత్రం ఎక్సలెంట్ సార్. వచ్చింది 2002 బ్యాచ్ కరోనా రావు దగ్గరికి ఈరోజు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సార్ శిష్యులు చాలా మంది ఉన్నారు. అలాగే మీకు సారు అలాగే మన కృష్ణమూర్తి కూడా ఆల్ ఇండియా వాలీబాల్ ప్లేయర్. సార్ వీళ్ళతో కూడా బాగా క్లోజ్ ఇంటిమేసి ఉంది. నేను మాటల్లో కృష్ణమూర్తి చెప్పా, ఇలా సార్ మా దగ్గరకు వచ్చారంటే నువ్వు ఫోన్ కలిపన్నాడు. ఫోన్ కలిపనగానే కృష్ణమూర్తి మీద అభిమానంతో ఓన్లీ జస్ట్ ఒక 3 మినిట్స్ క్రితం ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా సార్ రావడం జరిగింది ఇక్కడికి. ఇది ప్రతి ఒకరు ఉండదు, ఎస్పెషల్లీ ఎక్కువగా ఎవరు ఉండదు అంటే స్పోర్ట్స్ ఎవరైతే చాలా మంది సార్ శిష్యులు ఉన్నారు. సారా 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 అని అందరూ లేపించేశారు. కాబట్టి ఈ సందర్భంగా కృష్ణమూర్తి సార్ని చాలా కప్పి సన్మానం చేస్తుంది కోరుచున్నాం. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏసీ ఉండేవాళ్ళు. అప్పుడు సార్ వచ్చి 3 చప్పట్లు కొడితే మేము హక్కుల్లో గురికేవాళ్ళం. సార్ ముఖం చూస్తే సార్ ముఖం చూస్తే అమ్మగారు సార్ ఉరికేవాళ్ళం సార్. ఆ రోజు నుంచి ఈ రోజు సన్మానం చేసిన వరకు వచ్చామంటే చాలా గర్వకారణం సార్. అది చాలా 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 ఆనందం ఉంది సార్. కార్యక్రమం వచ్చి మా 2002 బ్యాచ్ కుర్రోళ్ళ ద్వారా ఈ యొక్క సన్మానం జరుగుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం ఉన్నా కూడా సారే సీఎస్ గా ఉన్నారు. సార్ అందరూ కూడా ఫెమిలియర్ ఫేస్, ఎవరు కూడా గుర్తుపడతారు. సార్ది మంచి మనసు. మా గోదావరి జిల్లా మన గోదావరి సార్. అంటే సార్ గురించి అంటే నాగేంద్ర బాబు సార్ గురించి చెప్పేంతటువంటి వ్యక్తిని కాదు. కారణం ఏంటంటే ఆయన వివిఐపీలో కేడర్లో ఎంతో ఉన్నతమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ పోలీసులో గాడిదికి గుర్రానికి ఒకే తాడేసి కడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అదంతా అనవసరం. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, నేను ఎంత పెద్ద స్పోర్ట్స్ మెన్ అయినా మీ దగ్గరికి వచ్చేది ఏమవుతుంటే ఈడు ఏపీఎస్పీ వాడే అని అంటారు, అంతే సమానం కడతారు. కాబట్టి ఇక్కడ ఆయన అచీవ్మెంట్ కానీ, ఆయన డెడికేషన్ కానీ, ఆయన యొక్క ఎబిలిటీ కానీ నేను ఎక్కడ చూశానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో లేకపోయినా 20 సంవత్సరాలు సిఎస్ఓగా ఏకగ్రీవంగా చేసినటువంటి ఆఫీసర్ ఎవరంటే ఇది ఎంతకంటే పెద్ద మాట చెప్పాలంటే చెప్పొచ్చు. కానీ ఒకటి మన 8th బెటాలియన్కి ఏ బెటాలియన్ వారు వచ్చిన షిఫ్ట్ అయినా సరే మన 8th బెటాలియన్ వారు వచ్చినట్లయితే ఎటువంటి రిమార్క్ వచ్చినా ఫస్ట్ నా కంపెనీ 2 సంవత్సరాలు చేసిన ఏ రోజు కూడా ఒక రిమార్క్ అనేది నాకు ఎప్పుడు కూడా చెప్పేవాడు. వేరే ఎవరంటే కృష్ణ ఓసీగా నాట్ నీడ్ ఫర్ ఓసీ ఏసీ కమాండెంట్ కృష్ణమూర్తి అంటే చాలు నా కంపెనీ దగ్గర ఏం రాలేదు కాదు. అలాంటి వ్యక్తి, అలాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తి గురించి చాలా ఎక్కువగా పెద్ద ఫంక్షన్లో చెప్పాలి. చెప్తే మనం ఇదే స్టార్టింగ్ కానీ మనం అసలు నాకు అసలు ఈ థాటే రాలేదు. థాట్ కానీ వచ్చినట్లయితే మా తమ్ముడిని పిలిపించి అప్పుడే మిమ్మల్ని అందరినీ చాలా గ్రాండ్గా సక్సెస్ చేయించేవాడు. కానీ మన వచ్చి ఏంటంటే సారు బిజీ షెడ్యూల్లో ఉంటారు, అంటే ఎస్పీ ర్యాంక్ కదా అనేటువంటిది చిన్న ఆలోచన పడ్డాను. కానీ మా తమ్ముడి గురించి, నాకు తమ్ముడికి ఉన్నటువంటి లైజనింగ్ గురించి సార్కి అంతా కొద్దిగా వాటి అవగాహన లోపంతో చిన్న మాట అనేసరికి ఏముందంటే ఇప్పుడు మాట్లాడతామని మాట్లాడిన 3 నిమిషాలకు వచ్చారు సార్. అది నా గొప్పతనం కాదు. అది ఆయనకు ఉన్నటువంటి విజ్ఞత ఏంటంటే
నా మీద అభిమానం ఉంది అది. నేను చిన్న ర్యాంకే, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఏఆర్ఎస్ ఒక ఆర్ఎస్ ర్యాంక్. అదే ఆ గౌరవంతో సార్ వచ్చారు. సార్తో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయడమే, ఇంకా దాంట్లో డౌటే లేదు. నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో మాట, రామచంద్రమూర్తి సార్ ఉన్నారు. రామచంద్రమూర్తి సార్ ఏజ్కి అంటే ర్యాంక్ పెద్దవాడు కానీ వయసుకి చాలా చిన్నపిల్లాడు. నా ముందు అయితే చిన్న పిల్లాడు. అయితే ఒకటి నేను ఇంకో మాట చెప్తాను సార్, మీరు ఏం బాధపడకపోతే. ఇప్పుడు మీరు అంతమంది ఉన్నా సరే మీరు ఎటు ఉండాలంటే ఒక చెరువులో ఉన్నటువంటి చేపలు, నేనైతే సముద్రం అంతా తిరిగి వచ్చిన చేపను, కానీ నా దగ్గర కుప్పకి లేదు. అంటే నేను ఎందుకు చెప్పానంటే మూర్తి సార్కి ఎంత పెద్ద ర్యాంక్ అయినా ఆయన ఎప్పుడూ నాకు చిన్నపిల్లవాడే. ఎందుకంటే మా తమ్ముడు బ్యాచ్, మా తమ్ముడు చిన్నవాడు అయినప్పుడు మీరు మా తమ్ముడు మోహన్ రావు అడిషనల్ ఎస్పీ సిపిఎల్ అయితే నేను ఎప్పుడు చెప్పలే, నేను ఎప్పుడు మీకు చెప్పలే నా తమ్ముడు అడిషనల్ ఎస్పీ చాలా చోట ఉన్నాడని. చెప్పుకోవడం కాదు తెలుసుకోవడం గొప్ప, చెప్పుకోవడం కాదు తెలుసుకోవడం గొప్ప. అది గొప్ప. అలాగా రామచంద్రమూర్తి సారు ఎంత వ్యక్తిత్వం మనిషి అంటే బాలశంకరుడు. ఈ విషయంలో మాత్రం మీరు డౌట్ పడాల్సిన పని. నేను ఇంకోటి చెప్తున్నా, మీ బ్యాచ్ సక్సెస్ అయిందనంటే ఇప్పుడు తోట వెంకటరమణ గారు ఉన్నాడా, తోట వెంకటరమణ గారు ఫైనల్లో పరిగెడుతున్నప్పుడు తోట వెంకటరాడికి దొంగ కార్డు అంటే మనం ఏదో ఒక టోకెన్ ఇస్తే ఆడు అందరికంటే ఫస్ట్ వచ్చాడు. రోజు కష్టపడి పీపీటీ చేసిన కూడా లాస్ట్ వస్తే ఆడు ముందు వచ్చాడు. అయితే అది కానీ దొరికినట్లయితే ఎంతమంది వెళ్ళిపోతాం. యాక్చువల్గా పెద్ద మనసుతో ఆలోచించినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి క్వార్టర్ గార్డులో పెట్టి ఓ 10 నిమిషాల తర్వాత తీసుకెళ్ళంటారు, మీకు దండం పెడతానని మొక్కితే అప్పుడు తీసుకొచ్చాం. అంటే మరి ఏంటంటే మనిషి అనేవాడు డబ్బుతోటో లేకపోతే ఇంకోటో హెల్ప్ చేయడం కాదు, అది ఒక మాట సహాయం అనేది భవిష్యత్తు నిలబడుతుంది. వాడు భవిష్యత్తు నిలబడుతుంటే దట్ ఈస్ మూర్తి సార్. ఈ మాట మీరు నిజమే కాదు చెప్పండి. సరే అందరికంటే గొప్పగా చెప్పుకోవాలంటే మా కోటేశ్వర సార్ ఉన్నాడు, మా కోటేశ్వర గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఏమిటంటే చిరికి చిల్లబడుతుంది. ఎందుకంటే 21 మందికి ఒకే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి కాబట్టి. అయితే నేను ఎంతమంది చేయలేదు, 160 మందికి ఎడ్యుకేట్ చేయాలి. ఆడేసి ఏమిటంటే వాడు బాగా మధ్యలో రోల్ ఏముంటుంది, ఒక పక్కే పడుతున్నాడు అని చెప్తారు, మధ్యకి 2 పక్కల పడుతుంటారు. ఎవరు పడతారు, ఆర్ఐ గారు పడుతారు, ఆర్ఎస్ఎల్ పడతారు, ఆర్ఐలు పడతారు, ఏసీ పడుతారు, కమాండెంట్ పడుతారు, అందరూ పడుతుంటారు. నేనెవరితో చెప్పుకుంటానంటే నువ్వు గొప్ప తెలివినోడురా, నువ్వు మాటలు అలగరా అంటే చెప్పేది ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ప్రవర్తించేవాళ్ళం. కాబట్టి ఇటువంటి మూర్తి సారాలు కూడా మన గ్రిప్లో ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎలా కోరుకున్నానంటే మిమ్మల్ని బాగు చేయడానికి వాడని చెప్తే ఇంకో రకమైనటువంటి ఆలోచన కానీ ఆ థాటే లేదు మనం ఇప్పుడు. ఎస్, అయితే ఆయన ఏంటంటే మా తమ్ముడి గురించి మాకున్న లైటింగ్ తెలియక చిన్న మాట అనేసరికి సార్ వచ్చారు. అక్కడ కూర్చోండి మనం ఇలా మాట్లాడు సార్, దయచేసి మాతో పాటు కొంచెం భోజనం చేయండి సార్. థ్యాంక్ యూ.
Hey!